Yeah, the meeting is being recorded అని వచ్చింది. Yes, once again, very good evening all, and the session is recording. Thank you for joining. Thank you for trusting AI Power Digital Marketing Academy. సో నేను జస్ట్ అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏందని చెప్పేసి కొన్ని బేసిక్స్ తెలుసుకున్నాం అనమాట. అంటే మన సిలబస్లో ఏమొస్తుంది, ఆ ఫ్లో అనేది ఎలా ఉంటుందో తెలుసుకుందాం నిన్న. ఓకేనా? ఈ రోజు వచ్చేసి డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదో డిజిటల్ మార్కెటింగ్ ఒక చిన్న డెఫినేషన్ ఇచ్చాను కదా, ఐ నీడ్ టు క్లోజ్ దట్ వన్. సో నేను ఈ డాక్యుమెంటే కంటిన్యూ చేస్తాను. వేరే మాడ్యూల్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ నేను ట్యాబ్స్ యాడ్ చేసి చెప్తాను అనమాట. సింగిల్ డాక్యుమెంట్ లో మీకు కావాల్సిన కంటెంట్ అంతా ఉంటుంది. ఓకేనా? ద ఆన్సర్ ఈస్ సింపుల్. ఇప్పుడు నేనేం చేయాలి సార్ అంటే ఈరోజు డే 2 కాబట్టి సో ఐ నీడ్ టు మెన్షన్ దిస్ వన్. డే 2 May 28th 2025. టాపిక్ ఏంది సార్? మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్. సార్ మీరు డిజిటల్ మార్కెటింగ్ అన్నారు, ఏదో డెఫినేషన్ అన్నారు. ఇట్స్ అ ఫెంటాస్టిక్ వే టు గ్రో ఇన్ ఈ బిజినెస్ లోకల్లీ గ్లోబల్ యూజింగ్ డిజిటల్ మీడియా ఛానల్స్ అని చెప్పేసి నేను ఏదో అన్నారు కదా. సో అదే డెఫినేషన్ ఇక్కడ మళ్ళీ రాస్తే బాగుండదు కాబట్టి జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఏ కాపీ పేస్ట్ అనమాట. సరే, డిజిటల్ మార్కెటింగ్ గురించి మీకైతే తెలుసు. ఓకేనా? దిస్ ఇస్ అల్టిమేట్ డెఫినేషన్ బై మీ ఓన్లీ. గుడ్. సరే సార్, ఇది అర్థమైంది మాకు. మళ్ళీ ట్రెడిషనల్ మార్కెటింగ్ వాడొద్దా సార్? ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ వాడుతున్నావు అంటే ఇన్ ఇండియాలో యావరేజ్ గా 6% అంటే సారీ, ఇన్ ఇండియా యావరేజ్ గా ఒక లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారంగా ఇన్ ఇండియా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అదర్ కంట్రీస్, ఇన్ ఇండియా ఇన్ ఏ recent report they are investing approximately 6 hours in gadgets. అంటే ఏంది సింపుల్ గా చెప్పాలంటే ఇంటర్నెట్ మీద వాళ్ళు ఇంటర్నెట్ లో వాళ్ళు 6 hours అనమాట. గ్యాడ్జెట్స్ కూడా వద్దుతాయండి. ఇంటర్నెట్ లో ఆన్ అండ్ యావరేజ్ గా దే ఆర్ ఇన్వెస్టింగ్ అప్రాక్సిమేట్లీ 6 hours అన్నమాట. ఇది మీకు ఈ రిపోర్ట్స్ ఏందని చెప్పేసి తర్వాత అప్కమింగ్ సెషన్స్ లో కూడా చెప్తాను. నథింగ్ టు వరీ. ఇన్ ఇండియా ఇన్ రీసెంట్ రిపోర్ట్ users are investing approx 6 hours అన్నమాట. 6 hours in a day. ఇక్కడ ఉంది కాబట్టి మనం మార్కెట్ అనేది చేసుకుంటున్నాం. ఓకేనా? డన్. ఇది కూడా మాకు తెలుసు సార్, నేను ఏదో చెప్పారు కదా. మళ్ళీ ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, COMPNY కంపెనీ కావచ్చు, ఆర్ START స్టార్ట్అప్ కావచ్చు, లేకపోతే ఒక బిజినెస్ కావచ్చు అన్నమాట. ఈ బిజినెస్ అనేది ఇప్పుడున్న మార్కెట్ లో అందరూ ఆన్లైన్ లో ఉంటున్నారు కాబట్టి, ఇంటర్నెట్ లో ఉంటున్నారు కాబట్టి నేనేం చేయాలి సార్ అంటే నా బిజినెస్ కూడా ఆన్లైన్ లో ఉండాలి. సరే సార్, ఇది ఆన్లైన్ లో ఉండాలా లేదో తెలియదు కానీ ఒక బిజినెస్ కొత్తగా వచ్చిన పాత కంపెనీ అయినా, చాలా పాత కంపెనీ అయినా, కొత్త కంపెనీ అయినా సరే, ఈ రోజే స్టార్ట్ చేయాలనుకున్నా సరే దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ సమ్ మార్కెటింగ్ బడ్జెట్ అనమాట. MARKETNG మార్కెటింగ్ బడ్జెట్ అనేది వాళ్ళు పెట్టాలన్నమాట. మినిమం గ్యారంటీగా దే మస్ట్ ఇన్వెస్ట్ సమ్ మార్కెటింగ్ బడ్జెట్. ఓకేనా? ఈ మార్కెటింగ్ బడ్జెట్ ఎంత ఉంటుందో తెలుసా? వాళ్ళ రెవెన్యూ పరంగా ఎగ్జాంపుల్ 100 రూపాయలు అనుకుందాం. 100 రూపాయలు అనుకుందాం వాళ్ళ రెవెన్యూ. సో వరస్ట్ కేసెస్ దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ 5% to 15% అనేది ఉందన్నమాట. ఏది కంపెనీ కావచ్చు, స్టార్ట్అప్ కావచ్చు, బిజినెస్ అనేది కావచ్చు. అంటే ఇక్కడ నేనేమనుకుంటున్నాను, ఎగ్జాంపుల్ నా బడ్జెట్ అనేది 1 lakh అనుకుంటున్నా. ఈ 1 lakh లో ద వర్స్ట్ కేస్ ఎంత? 5% అన్నమాట. ఈ 5% లో 1 lakh లో 5% ఎంత సార్ అంటే 5,000 రూపీస్. ఈ 5,000 రూపీస్ లో అతను మార్కెటింగ్ అనేది స్పెండ్ చేయాలి. ఈ మార్కెటింగ్ అనేది మనకు ఎన్ని టైప్స్ సార్ అంటే మనకు 2 టైప్స్ అన్నమాట. మార్కెటింగ్ అనేది 2 టైప్స్ అన్నమాట. ఓకేనా? మార్కెటింగ్ అనేది 2 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రెడిషనల్, సెకండ్ వన్ వచ్చేసి డిజిటల్. ఆన్సర్ ఈ సింపుల్. సెకండ్ వన్ వచ్చేసి డిజిటల్ అన్నమాట. సార్ ట్రెడిషనల్ మార్కెటింగ్ చేస్తే ఏమవుతుంది, డిజిటల్ మార్కెటింగ్ చేస్తే ఏమవుతుందో మనం తెలుసుకుందాం. సరే సార్, ఎంత పర్సెంట్ పెడుతున్నాడు? సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ అనేది అంటున్నాను. ఇక్కడ కూడా నేనేం చేస్తున్నాను, వాట్ ఈస్ ద పర్సంటేజ్ అనేది రాస్తున్నాను అనమాట మీకు అర్థం కావడానికి. ఓకేనా? సో ఒకప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్ మీద ఎంత పెట్టేవాళ్ళు సార్ అంటే 70% బిఫోర్ కరోనా పాండమిక్. 70 to 80% ఆర్ ద ఫండ్స్ మార్కెటింగ్ బడ్జెట్స్ విల్ బి అలొకేటెడ్ టు ట్రెడిషనల్ మార్కెటింగ్. అంటే హోర్డింగ్స్ కావచ్చు, న్యూస్ పేపర్ కావచ్చు, టీవీ అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, బయట ఎక్కడన్నా మీరు ఏదన్నా సినిమా హాల్కి వెళ్ళారనుకోండి అక్కడ కావచ్చు, బ్రౌచర్స్, పాంప్లెట్స్, ఇంకా మార్కెట్ లో రేడియోస్ కావాలంటే రేడియోస్, ఇంకా ఎక్కడ పోయినా సరే దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ మార్కెటింగ్ బడ్జెట్. 70 to 80% మార్కెటింగ్ బడ్జెట్స్ మొత్తం ట్రెడిషనల్ మార్కెటింగ్ లో పెట్టేవాళ్ళు అనమాట. డిజిటల్ మార్కెటింగ్ లో ఇప్పుడు ఊపందుకుంది కాబట్టి ఇన్ ఇయర్ ఆఫ్ 2015-16 నుంచి చాలా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చింది. కరోనా పాండమిక్ ముందల, ఇప్పుడు కరోనా మర్చిపోండి, ఆ పాతది తెలుసుకుందాం మనం. ఆ బ్యాడ్ డేస్ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం స్ట్రీమ్ లైన్ చేసుకుందాం. సో కరోనా పాండమిక్ ముందల ఒక లాగుంది మార్కెట్, కరోనా పాండమిక్ తర్వాత ఒక లాగుంది మార్కెట్. ఓకేనా? అప్పుడు ఎంత పెట్టేవాళ్ళు తెలుసా? 32% అట్లా పెట్టేవాళ్ళు అనమాట మినిమం. ఆఫ్టర్ కరోనా పాండమిక్, ఆఫ్టర్ CARO అయిన కరోనా
ఆఫ్టర్ కరోనా పాండమిక్ ఎంత పెడుతున్నారు తెలుసా? రివర్స్ అయిపోయిందనమాట. ఇప్పుడున్న మార్కెట్‌లో మినిమమ్ 60% ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్. అది వెబ్‌సైట్ ఉంటే డిజిటల్ మార్కెటింగ్ అనుకుంటారు. కాదు, వెబ్‌సైట్ లోపల చాలా ఉంది. విల్ డిస్కస్. ఇప్పుడున్న మార్కెట్‌లో మినిమమ్ రివర్స్ అయిపోయిందన్నాను కదా! ఇక్కడ కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో జీరో అంటే లేదు సార్. కంపల్సరీ ఒక బిజినెస్ అనేది స్కేల్ కావాలి అంటే యూ మస్ట్ ఇన్వెస్ట్ ఇన్ బోత్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో కంపల్సరీ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తేనే వాళ్ళ బిజినెస్ అనేది గ్రోత్ ఉంటుంది. లేకపోతే ఉండదు. ఇప్పుడున్న మార్కెట్‌లో దే ఆర్ ఇన్వెస్టింగ్ మినిమమ్ 30% to 40%. ఇది ఏంటి సార్ అప్రాక్సిమేషన్ రేట్ చెప్తున్నారు సార్ అంటే ఇట్స్ అన్ 100% కరెక్ట్ అండి. 90% ప్లస్ అక్యురసీతోనే నేను మీకు చెప్తున్నాను. ఓకేనా? ఎందుకంటే చాలా రిపోర్ట్స్ చదువుతాను కాబట్టి మీకు చెప్తున్నానన్నమాట. AFTER. ఓకేనా? సో దీన్ని బట్టి ఏమర్థమైంది? సరే సార్, ఎందుకు ఇంతగానం వేరియేషన్ వచ్చిందో కూడా మనం తెలుసుకుందాం. ఓకేనా? అసలు వేరియేషన్ ఎందుకొచ్చింది సార్? గుడ్ ఆర్ బ్యాడ్? గుడ్ ఆర్ బ్యాడ్? చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ వచ్చింది. ఇది కొంచెం కొంతమందికి బోర్ కొట్టొచ్చు. ఈ లాజిక్ ఒకటి అర్థమైందనుకోండి, సబ్జెక్ట్ అనేది సూపర్ సింపుల్. వెళ్దామా సార్ ముందుకి? వెళ్దామా ముందుకి? ముందుకెళ్దామా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ముందుకెళ్దామా? నాకు కామెంట్స్ కావాలి సార్. ఈ లాజిక్ అర్థమైందంటే ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ అనేది అర్థమవుతుంది. ఓకేనా? డన్. గుడ్, బ్యాడ్ అనేది తెలుసుకుందాం. సార్ ఇప్పుడు నేను ఒక కంపెనీ ఓపెన్ చేశాను. మన కంపెనీ నేమ్ వచ్చేసి ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ అనుకుందాం మనం. మన కంపెనీ నేమే ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ అనుకున్నా. నేను ఒకప్పుడు మార్కెటింగ్ ఎలా వచ్చేవాళ్ళు, అందరు చుట్టుపక్కల మంచి కమ్యూనికేషన్ సిస్టమ్ ఉండే కాబట్టి మౌత్ పబ్లిసిటీతోని వాళ్ళకి ఎక్కువ మార్కెటింగ్ జరిగేది. ఇప్పుడు కూడా డిజిటల్ మార్కెటింగ్‌లో ఈ మౌత్ పబ్లిసిటీ ఉంది సార్ అంటే 100% ఉంది. ఒకప్పుడు మౌత్ టు మౌత్ చుట్టాలు చెప్పొచ్చు, ఫ్రెండ్స్ చెప్పొచ్చు, ఒక కమ్యూనిటీ, ఒక సెలబ్రేషన్, ఒక ఫెస్టివల్, ఒక ఈవెంట్‌కెళ్ళినప్పుడు బాగా డిస్కషన్ జరిగి అక్కడ బిజినెస్ అవుతుండే అన్నమాట. రిఫరల్ అంటామన్నమాట. వాళ్ళు వీళ్ళకి చెప్పడం, వీళ్ళు వాళ్ళకి చెప్పడం, అట్లా అట్లా స్ప్రెడ్ అయ్యి బిజినెస్ అనేది జరిగింది. అది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఏముంది తెలుసా? రివ్యూస్ అన్నమాట. రియల్ ఫేసెస్, రియల్ హ్యూమన్స్ ఎప్పుడైతే రివ్యూస్ ఇస్తారో, ప్రాపర్‌గా పెడతారో దానికొక అట్రాక్షన్ బేస్ అనేది చాలా ఉంది. సరే, ఇప్పుడు నేను ఒక కంపెనీ ఏఐపీడీఎంఏ అనేది స్టార్ట్ చేసిన. మన కంపెనీ నేమే ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ. సార్ ఒకసారి రాయండి సార్ అంటే రాస్తున్నాను అది కూడా. ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ. ఇది మనదే అనుకుందాం. ఇప్పుడు నేను కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి నాకేం కావాలి సార్? నా బిజినెస్ ఉందని చెప్పి నేను చెప్పాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం కావాలి సార్ అంటే ఒక హోర్డింగ్ అనేది కావాలి. లేకపోతే ఒక బ్యానర్ అనేది కావాలి. సరే, బ్యానర్ ఉంటే సరిపోతుందా సార్ అంటే నా బిజినెస్ ఉంది కాబట్టి నేనేం చేయాలి? ప్రతి ఒక్క పర్సన్‌కి పంచాలన్నమాట. ఏం పంచుతాం సార్? అప్పుడు పంచుతున్నారు, ఇప్పుడు పంచుతున్నారు. మీరేదైనా కాలేజ్‌కెళ్లారనుకోండి, బయట ఇస్తుంటారు కదా పాంప్లెట్స్, ఎగ్జామినేషన్ రాసి బయటికొస్తారు. మీరేదైనా సూపర్ మార్ట్‌కెళ్లారనుకోండి, వాళ్ళు వీళ్ళొచ్చేసి మీకు పాంప్లెట్స్ ఇస్తుంటారు. లేకపోతే ఒక టాక్స్ ఇస్తుంటారనమాట. పార్కింగ్ టాక్స్ పెడుతుంటారు. ఇంటి ముందలొచ్చేసి పార్కింగ్ బోర్డ్స్ పెడుతుంటారనమాట. సో, ఇవన్నీ చూసుకుంటే ఏమంటాము? అక్కడ పీఏఎం, పీహెచ్ఎల్ పాంప్లెట్స్ కావచ్చు, ఆర్ బీఆర్ఓయూ, సీహెచ్ఆర్ఎస్ బ్రౌచర్స్ కావచ్చు. ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది. ఇది కూడా మంచిదే. కానీ గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది. అదేందో తెలుసుకుందాం. బ్యానర్ అంటే మీకు తెలుసు. ఓకేనా? పాంప్లెట్స్ ఆర్ బ్రౌచర్స్ అనేది అనుకుందాం. ఇంకేదైనా చేస్తారా సార్ అంటే పెద్ద పెద్ద బ్యానర్స్, హోర్డింగ్స్. హెచ్ఓఏఆర్‌డీఐఎన్‌జీఎస్ హోర్డింగ్స్ అనేది చేస్తారు. ఇంకేదైనా చేస్తారంటే వాల్ పోస్టర్స్ అన్నమాట. లేకపోతే ఒక సైకిల్ గావచ్చు, ఒక రిక్షా కావచ్చు. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే లైక్ జేసుకోండి. అర్థమైపోతుంది కాబట్టి. ఒక సైకిల్ గావచ్చు, రిక్షా గావచ్చు. ఇంతగానం చేస్తే గాని ఒక బిజినెస్ ఉందని జెప్పేసి మనకు తెలీదన్నమాట. మీకింకా సింపుల్‌గా కావాలంటే మన 'గుండు బాస్ జ్యువెలర్' ఉంది కదా! తప్పుగా అనుకోకండి. తెలుసు కదా అది. 'గుండు బాస్ లలిత జ్యువెలర్స్' దాన్ని గూడా మీరు కంపేర్ జేసుకోవచ్చు. సో, మీరు టీవీ అడ్వర్‌టైజ్‌మెంట్ ఇచ్చినా ఏదన్నా సరే మార్కెట్ అనేది ఉంది సార్. నేను తప్పు పట్టడం లేదు. కానీ ఇప్పుడు నేనేం జేస్తున్నానంటే రియల్ ప్రాబ్లమ్ అనేది తీసుకుంటున్నా ఒకటి. రియల్ ప్రాబ్లమ్ అనేది ఒకటి తీసుకుంటున్నా. PROBLEM. ఐ నీడ్ టు టేక్ వన్ రియల్ ప్రాబ్లమ్. ఆ రియల్ ప్రాబ్లమ్ ఏంది సార్ అంటే ఫస్ట్ వన్. నేను మార్కెట్‌లో చిన్నప్పటి నుంచి మనం చూస్తుంటాం కదా! ఎక్కడ పోయినా గాని ఒక లీఫ్లెట్ లాంటిది, ఒక బ్రోచర్, ఒక పాంప్లెటో మనకిస్తారు. చదువుకోమని జెప్పేసి అంటారు. సరే, ఇక్కడ మాకుంది కొంతమంది ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటారనమాట బ్రౌచర్‌ని పెట్టి. కొంతమంది బుక్‌లో లైవ్‌గా రాస్తూ చూపిస్తారనమాట. కొంతమంది వైట్ పేపర్స్ మీద రాస్తూ చూపిస్తారు. ఇక్కడ నేనేం తీసుకుంటున్నాను, ఐ యామ్ గోయింగ్ టు టేక్ వన్ సింపుల్ ఎగ్జాంపుల్. అదేంది సార్? పీఏఎం, పీహెచ్ఎల్ఈటీఎస్ ఒక పాంప్లెట్స్ అనేది తీసుకున్నాను. ఈ పాంప్లెట్స్ అనేది తీసుకున్నా. సరే సార్. ఇప్పుడు నేను ఎల్బీ నగర్‌లో ఉంటాను సార్. ఓపెన్‌గా చెప్తున్నా, నేను ఎల్బీ నగర్‌లో ఉంటా. ఎల్బీ నగర్‌లో పాపులేషన్ లాక్స్‌లో ఉంటుంది. నాకేం కావాలి? ఓ 1,00,000 బ్రౌచర్స్ అనేది ప్రింట్ చేయాలి. 1,00,000 ఈ బ్రౌచర్స్, పాంప్లెట్స్ ప్రింట్ చేయాలి. 1,00,000 బ్రౌచర్స్, పాంప్లెట్స్ ప్రింట్ చేయడానికి దానొక సైజ్ ఉంటుంది. అది ఏ4 సైజా? ఏ8 సైజా? ఏ5 సైజా? ఏ16 ఏ8 అని చెప్పేసి ఉంటుంది. సో, డిపెండింగ్ అపాన్ ద సైజ్ నాకు ఏ4 సైజ్‌లో మీరు చిన్నప్పటి నుంచి చూస్తుంటారు కాబట్టి దాన్ని 4 ఫోల్డ్స్ చేసుకున్నా.
అంటే మధ్యలో మడత పెట్టి మళ్ళీ ఇట్లా పెడితే 4 పాంప్లెట్స్ అయితాయి. అంటే ఆ సైజ్ ప్రకారంగా మీకు చెప్తున్నా. సో, ఆన్ అన్ యావరేజ్‌గా నేనిప్పుడు 1,00,000 పాంప్లెట్స్ ప్రింట్ చేయాలంటే ద మార్కెట్ కాస్ట్ ఈస్ 10,000-15,000 10,000-15,000 సార్ చాలా చీప్ కదా సార్! ఇక్కడ స్టార్ట్ అవుతుంది ప్రాబ్లమ్. పాంప్లెట్స్ ప్రింట్ చేస్తే అయిపోదు సార్. పాంప్లెట్ డిజైనింగ్‌కి పైసలు పెట్టాలి. పాంప్లెట్ ప్రింటింగ్‌కి పైసలివ్వాలి. ఏమైనా తప్పులు జరిగిందనుకో, మళ్ళీ స్టార్టింగ్ నుంచి డిజైన్ మొత్తం 10,000 ప్రింట్స్ బేకార్ అయినాయనుకో, ఎందుకు? దాని లోపల మొబైల్ నంబర్ తప్పున్నా, అడ్రెస్ తప్పున్నా, ఈమెయిల్ ఐడీ తప్పున్నా, క్యూఆర్ కోడ్ తప్పున్నా, ఇంకేది తప్పున్నా గాని వాళ్ళు దిద్దలేరు. 10,000 పాంప్లెట్స్ తీసుకొని పోయి చెట్టబుట్టలో ఏసేయాలన్నమాట. మళ్ళిప్పుడు ఎల్బీ నగర్‌లో ఉన్నా నేను 1,00,000 పాంప్లెట్స్ నేను ప్రింట్ చేయాలంటే నాకు 10,000 నుంచి 15,000 ఖర్చవుతుంది. 10,000-15,000 ఖర్చవుతుంది. అంతా బావుందనుకుందాం. సరే సార్, మళ్ళీ ఇది క్లయింట్ దగ్గరికి ఎవరు తీసుకొని పోతారు? ఆడియన్స్ దగ్గరికి నేను పోయి ఇగో నా బిజినెస్ అని చెప్పి పంచాలా? తప్పదు. ఇప్పుడున్న మార్కెట్‌లో చాలా మంది పంచుతున్నారు గూడా. నేను గూడా పంచుతాను. నథింగ్ టు వరీ. ఇది నా బిజినెస్ సార్. నేనిలా ట్రైన్ చేస్తున్నాను. లేదంటే లలిత జ్యువెల్లరీ సార్ అనేసి ఇట్లా 11 మంత్స్ కట్టండి. 12 మంత్ మీకు ఫ్రీగా మీకు 1 ఇన్‌స్టాల్‌మెంట్ మేమే కట్టుకుంటాము. మీరు తులం అయితే తులం, 10 తులాలైతే 10 తులాలు బంగారం కొనుక్కోమని చెప్తారనమాట. ఇక్కడ నాకేం గావాలి? నా దగ్గర 1,00,000 పాంప్లెట్స్ ఉన్నాయి. హమ్మయ్య! 15,000, 20,000, 30,000 పెట్టి నేను 1,00,000 పాంప్లెట్స్ తీసుకున్నా. సో, ఈ 1,00,000 పాంప్లెట్స్ నాకేం గావాలి? ఓ 10 డేస్‌లో పంచాలి. ఎన్ని డేస్‌లో పంచాలి? ఐ నీడ్ టు డిస్ట్రిబ్యూట్ ఇన్ ఐ నీడ్ టు డిఐఎస్‌టిఆర్‌ఐబియుటి డిఐఎస్‌టిఆర్‌ఐబియుటి డిస్ట్రిబ్యూట్ ఇన్ 10 డేస్ అనేది రాస్తున్నా. ఈ 10 డేస్ పంచాలంటే నాకెంతమంది గావాలి? ఒక పర్సన్ మహా అంటే ఎన్ని పంచుతారో తెలుసా? మహా అంటే కరెక్ట్‌గా అంటే ఒక్కొక్క ఇంటికి పోయి సార్, మేడం, అమ్మ, నాన్న ఇక్కడ రండమ్మా అని చెప్పి పిలిచి, ఆ పాంప్లెట్ వాళ్ళకిచ్చి చూసుకోమనే టైం గూడా ఉండదు. సీరియల్‌లో ఉంటారు. వాళ్ళు ఏ పనుల మీద ఉంటారో తెలీదు. బట్ ఇట్స్ ఎ స్టాండర్డ్. నేను ఇంటింటికెళ్ళి పంచాలంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు కష్టపడి, అతనికి ప్రాపర్‌గా ఫుడ్ పెట్టి, ఒక ఎంప్లాయీ అంటే ఒక లేబర్ తప్పుగా అనుకోకండి. అడ్డాలుంటాయి కదా మార్కెట్‌లో. వాళ్ళు వీళ్ళని లేబర్‌ని పిలిచి పంపిస్తా. లేకపోతే మనమే మంచిగా స్కూల్ పిల్లల్ని అడ్మిషన్ చేసుకోవడానికి టీచర్స్ వస్తారు కదా! అలా సంవత్సరంలో 1, 2 సార్లు చేశారు. 12 మంత్స్ చేయమంటే ఎవరు చేయరనమాట. ఇక్కడ కూడా నేనేమంటున్నాను, 1,00,000 పాంప్లెట్స్ నేను 10 డేస్‌లో డిస్ట్రిబ్యూట్ చేయాలంటే, మినిమమ్ నా దగ్గర 20 ఎంప్లాయీస్ గావాలి. 20 ఈఎంపీఎల్ఓవైఎస్ 20 ఎంప్లాయీస్ గావాలి. అప్పుడేమవుతుంది? ఒక్కొక్కరు 20/500 పాంప్లెట్స్ పంచుతారనమాట. ఒక్కొక్కరు 20/500 20 మెంబర్స్‌కి నేను ప్రాపర్‌గా ఇచ్చేసి, ఒక్కొక్కరికి 500 ఇమ్మంటే 500 కూడా చేయరు వాళ్ళు. 50 100 200 చేసి పోతారు. లేదు సార్ నేను 10 మందితోనే చేపిస్తానంటే 10/1000 మెంబర్స్‌కి ఇయ్యాలి నేను. ఎంత? అంటే 1000 పాంప్లెట్స్ ఒక్కొక్క పర్సన్‌కి, ఒక్కొక్క పర్సన్‌కి 1000 పాంప్లెట్స్ ఇస్తే నేను 10 డేస్‌లో ఇది కంప్లీట్ చేస్తాను. అంటే నా దగ్గరున్న పాంప్లెట్స్ దానికి ఒక క్వాంటిటీ బట్టి ఇవ్వాలి. ఒకవేళ వీరు డిస్ట్రిబ్యూట్ చేసిరనుకుందాం. సో, నిజంగా డిస్ట్రిబ్యూట్ ఎళ్ళిందా? ఒక కస్టమర్ వాళ్ళ ఇంటి వరకెళ్ళిందా? వాళ్ళ పార్కింగ్ ఇట్లా ఇసిరేశారా? లేకపోతే ఇట్లా పడేశారా అనేది మనకు గూడా తెలీదు. సో, ఇక్కడ ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఏమున్నాయి సార్ అంటే, వి కాంట్ ట్రాక్ అన్నమాట. వి కాంట్ ట్రాక్ అన్నమాట. ఎందుకు సార్? ఇదంతా రియల్ టైమ్ సార్. వి కాంట్ ట్రాక్. ఎలా ట్రాక్ చేస్తున్నావు? మీ ఇంటికొచ్చిందని చెప్పేసి నువ్వు అడుగుతావా మళ్ళీ? అడగలేవు. వి కాంట్ ట్రాక్ అన్నమాట. హౌ మెనీ పాంప్లెట్స్ హౌ మెనీ పాంప్లెట్స్ ఆర్ జెన్యూన్ జెన్యూన్‌లీ డిఎస్‌టిఆర్‌ఐబియుటిడి. నిజంగా ఎవరు కనుక్కోలేరు. నిజంగా అతను నీ వాడే అయ్యుండొచ్చు. రోజుకి 100 ఇళ్ళు అంటే అది మోర్ థాన్ ఎనఫ్. 200 ఇళ్ళు అంటే మోర్ థాన్ ఎనఫ్. హి ఈస్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్. అతనికి 30,000, 40,000 ఇచ్చినా తక్కువనే. ఎందుకంటే ప్రాపర్‌గా ఎళ్ళేసి ఇది మా బిజినెస్ అని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేసి పాంప్లెట్ ఇవ్వడం వేరు. అమ్మా తీసుకోండమ్మా ఇసిరేయడం వేరన్నమాట. చాలా ఉంటాయి. ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. వాళ్ళ కొంతమంది కాన్ఫిడెన్షియల్ ఉంటారు కాబట్టి వాళ్ళ ఇష్టం అది. మనకు సంబంధం లేదు. సో, వి కాంట్ ట్రాక్ అన్నమాట. సరే అతను పంచాడో లేదో తీసుకొని పోయి ఏం చేస్తాడో తెలుసా? స్క్రాప్ మార్కెట్‌లో పడేస్తాడన్నమాట. స్క్రాప్ షాప్‌లో పడేస్తాడు. ఈ పాత ఇనుప సామాను పేపర్ ఉంటుంది కదా! అక్కడ పోయి కిలో లెక్క అమ్మేస్తాడు. అయిపోయింది. లేదు సార్ నేను న్యూస్ పేపర్‌తోనే ఏస్తా. న్యూస్ పేపర్‌కి కూడా ఇస్తా. మళ్ళీ న్యూస్ పేపర్‌లో ఇచ్చేటోడు నీకు ఫ్రీగా ఇస్తాడా? ఇవ్వడు కదా! సో, ఒక ఏరియాని పట్టుకుంటే దాని లోపల పాంప్లెట్ నీకు తక్కువ కాస్టే. 10,000 పాంప్లెట్ 1,00,000 పాంప్లెట్స్ నువ్వు ప్రింట్ చేయాలంటే 15,000, 20,000, 10,000 అయిపోతుంది సైజ్ బట్టి. డామ్ ష్యూర్. కానీ ఒక్కొక్క ఇంటికి న్యూస్ పేపర్ చదివే వాళ్ళు ఉన్నారా సార్ అంటే అది కూడా క్వెషన్ మార్క్. సరే కష్టపడ్డా పాంప్లెట్స్ తీసుకున్నా, ఒక్కొక్క న్యూస్ పేపర్‌లో పెట్టి ఏస్తానన్నమాట. ఏశాను. ఎంతమందికేస్తావు సార్? అతను 100 పాంప్లెట్స్ ఒక న్యూస్ పేపర్‌లో ఎయాలంటే ఈస్ గోయింగ్ టు చార్జ్ మినిమమ్ 25 వరస్ట్ కేసు 25-50 రూపీస్ అడతాడు. 25-50 రూపీస్ అంటాడు. అంటే నా పాంప్లెట్ ప్రింట్ ఒకటైతే నేను మినిమమ్ నా 1,00,000 పాంప్లెట్ నేను డిస్ట్రిబ్యూట్ చేయాలంటే నేను మినిమమ్ 25,000 నుంచి 50,000 పెట్టాలి సార్. ఇట్స్ ఎ మార్కెట్ ఫ్యాక్ట్ అన్నమాట. 25,000 ఈస్ ద వరస్ట్ కేస్. నేను 100 పాంప్లెట్‌లు ఇయ్యి రూ. 30, రూ. 50 తీసుకుంటాడు. ద ఆన్సర్ ఈస్ సింపుల్. పోనీ ఇదన్నా చేస్తున్నాడంటే ఒక్కొక్క పేపర్‌లో ఒకటన్నా ఉండొచ్చు. 3, 4 అన్నా కలిపుండొచ్చు. 10 అన్నా ఇయ్యొచ్చు. లేకపోతే తీసుకొని మళ్ళీ స్క్రాప్ షాప్‌లో ఇచ్చేస్తాడు. ఇవన్నీ కరెక్టేనా సార్? ఇది గూడా కాదు సార్. ఇది గూడా కాదు. ఇంకేదైనా ఉందా సార్ అంటే
బయట సూపర్ మార్కెట్స్ లేకపోతే ఇంకేంది ఏదైనా కాలేజెస్ టెంపుల్స్ ఈవెంట్స్ ఫంక్షన్స్ అక్కడ డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తాడు. లేకపోతే డోర్ టు డోర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం కాబట్టి ఇంతేనా సార్? ఇది కరెక్టేనా? ఇది 100% కరెక్టేనా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. సార్ ఇది 100% కరెక్టేనా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. సరే థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ రెస్పాండింగ్. గెట్ రెడీ. సో మీరు అన్నది 100% కరెక్టే. ఎక్కడ పోయినా కానీ ఇదే ఉంటుంది సార్. తప్పుగా అనుకోకండి. వాళ్ళ కష్టం వాళ్ళది, మన కష్టం మనది. కానీ ఇదే వర్షను నేను నేను సార్ నేను అడుగుతున్నా. నేను అడుగుతా. ఎలా అంటే ప్రొఫెషనల్ అడుగుతా. సార్ నాకు 20,000 ఇవ్వండి. నాకు 20,000 ఇవ్వండి. నాకు 20,000 ఇవ్వండి. ఈ 20,000లో నేనేం చేస్తానంటే, సార్ మీ ప్రోడక్ట్ అన్నారు. మీరేదో ఒక ప్రోడక్ట్ అనండి. ఎగ్జాంపుల్ 2 వీలరో, 4 వీలరో, గోల్డో, సిల్వర్ జ్యువెలరీనో, గోల్డెన్ జ్యువెలరీనో. సో ఇప్పుడు మొత్తం ఎడ్యుకేషన్ సీజన్ కాబట్టి అంటే సీజన్ అనేది రెయినీ సీజనే. అడ్మిషన్ సీజన్ అన్నమాట. ఎక్కడెళ్ళినా గానీ అయితే స్కూలు, లేకపోతే కాలేజ్, హైయర్ ఎడ్యుకేషన్, బీటెక్, డిగ్రీ మొత్తం ఏంది సార్ అడ్మిషన్ సీజన్ అంటా నేను. రెయినీ సీజన్ వచ్చిందంటే అడ్మిషన్ సీజన్ మంచిగుంటుందన్నమాట. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, పాంప్లెట్స్ ఎంతమంది చూసారో తెలీదు. అందరు మొబైల్స్ ఉన్నారు కాబట్టి సార్ ఐ యామ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెషనల్. ఐ యామ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెషనల్. నేనేమంటున్నాను, జస్ట్ గివ్ మీ 20,000. ఐ విల్ షోకేస్. సో ఇప్పుడు ఇది మొత్తం రెయినీ సీజన్ కాబట్టి తప్పుగా అనుకోకండి. ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు. DIABETAC. ఇది అందరిలో ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. సరే ఈ డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు కదా, మీ ప్రోడక్ట్ డయాబెటిక్ అంటే హాస్పిటల్ రిలేటెడ్‌కి వస్తున్నాను. ఈ డయాబెటిక్ ప్రోడక్ట్ ఉంది. ఇది ఏ ఏజ్డ్ పీపుల్ వాళ్ళకి చూపియాలి నేను? మినిమమ్ 45+ ఇయర్స్ వాళ్ళకి నేను ఇప్పుడున్న మార్కెట్ 30 ఇయర్స్‌కి వస్తుంది. 35కి వస్తుంది. 40 కూడా వచ్చేస్తుంది. కాబట్టి యావరేజ్‌గా 40 ఇయర్స్ అనేది తీసుకుంటున్నా. ఎవరైతే 40+ ఇయర్స్ ఉన్నారో డయాబెటిక్ అంటే అమ్మాయిలకు వస్తుంది, అబ్బాయిలకు వస్తుంది కాబట్టి అది మేల్ అయినా, ఫీమేల్ అయినా నేను చూపిస్తాను సార్. ఏమని చూపిస్తాను నేను? సో దిస్ ఈస్ ద బెస్ట్ ప్రోడక్ట్. వి ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఎ ఫ్రీ ట్రీట్మెంట్. ద ప్రోడక్ట్ కాస్ట్ ఇస్ 1000. మీకు కావాలంటే వాళ్ళు ఎక్కడ చూపియాలి సార్? నేను ఎల్బీ నగర్ లొకేషన్ కావచ్చు. ఎల్బీ నగర్ అయితే ఎల్బీ నగర్. సో నేనున్న లొకేషన్‌లో ఏందంటే కొన్ని బౌండరీస్ ఉంటాయి. ఆఫ్‌లైన్ మార్కెట్ చేయాలంటే నేను తిరిగి ఇంటింటికి పోయి మొత్తం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఇటు సైడ్ హయత్ నగర్, ఇటు సైడ్ ఉప్పల్ మొత్తం కవర్ చేయమంటే కాని పని. దట్ ఈస్ మాన్యువల్లీ నాట్ పాసిబుల్. పెద్ద మ్యాన్ పవర్ ఉండాలి. మ్యాన్ పవర్ ఉన్న ట్రాకింగ్ అనేది ఇంపాసిబుల్. కాబట్టి నేనేం చేస్తున్నా, మీరు ఇచ్చే ఏదైతే 20,000 నాకు ఇవ్వండి సార్. ఆ 20,000కి నేనేం చేస్తాను అంటే, నేను ప్రొఫెషనల్‌గా మీ ప్రొడక్ట్‌ని ప్రాపర్‌గా అనలైజ్ చేసి, ఒక ఏజ్ ఫ్యాక్టర్ తీసుకొని, అది అమ్మాయిలకు చూపియాలా? అబ్బాయిలకు చూపియాలా? మీకు కావాల్సిన రిజల్ట్ ఇది ఆన్‌లైన్ ప్రొడక్ట్ అయితే ఆన్‌లైన్‌కి ఒకలాగా, ఆఫ్‌లైన్ ప్రొడక్ట్ అయితే ఆఫ్‌లైన్ ప్రొడక్ట్‌కి ఒకలాగా మొత్తం అనలైజ్ చేసి ఐ విల్ క్రియేట్ ఏ ఫేస్‌బుక్ పేజ్, FB పేజ్. ఐ విల్ క్రియేట్ ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డిజిటల్ మార్కెటింగ్ కావాలంటే ఒక వెబ్‌సైట్ కావాలి కాబట్టి వెబ్‌సైట్ కావచ్చు, FB కావచ్చు, ఇన్‌స్టా కావచ్చు, ప్లస్ గూగుల్ కావచ్చు, ప్లస్ ఇంకేముంది సార్ మనకి? యూట్యూబ్ కావచ్చు. ఇప్పుడున్న మార్కెట్ మొత్తం ఎక్కడ ఉంటున్నారు? అయితే ఇన్‌స్టాగ్రామ్, మాక్సిమం వాట్సాపే. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఈ రెండే చాలా మందికి తెలుసు. లేకపోతే ఫేస్‌బుక్. పెద్దవాళ్ళు ఉంటే ఫేస్‌బుక్‌లో ఉంటారు. సో నేను ఇది మొత్తం సెట్ మీ దగ్గర ఉందనుకోండి నేను చేస్తాను. ఓకే లేదనుకోండి దీనికి కూడా సెపరేట్ చార్జెస్ ఉంటుంది. మీరిచ్చిన 20,000కి నేను వీళ్ళందరిని టార్గెట్ చేసి ఓకేనా? నేను ఒక ఈవెంట్ లాగా క్రియేట్ చేస్తాను. ఈవెంట్ అయితే ఈవెంట్, ఈవెంట్ అయితే ఈవెంట్, పోస్ట్ అయితే పోస్ట్. నీకు లీడ్స్ కావాలంటే కస్టమర్ ఇన్ఫర్మేషన్ అంటాం. మీకు ఏదైనా కోర్స్ కావాలంటే మీరు డీటెయిల్స్ అడగం కదా! దాన్నే మనం లీడ్ అంటాం. అది డైరెక్ట్ ప్రొడక్ట్ ఉంది. ప్రొడక్ట్ ఒక ₹1000 కాస్ట్ అనుకుందాం. మీకు సేల్ కావాలంటే సేల్ అనేది చేస్తామని చెప్తామన్నమాట. సో మీరు నాకు 20,000 ఇస్తే ఐ విల్ టార్గెట్ లొకేషన్ ప్లస్ ఏజ్ ప్లస్ INTERES ఇంటరెస్టెడ్ పీపుల్ అన్నమాట. నేను ఇంటికి పోయి పాంప్లెట్స్ ఇస్తాను. కానీ ఆ పాంప్లెట్ అతనికి అవసరం ఉందో లేదో తెలీదు. కానీ ఒక పర్సన్ ఉంది. ఒక పర్సన్‌కి ఒక ప్రాబ్లమ్ ఉంది. దాని గురించే వెతుకుతుంటాడు. ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటాడు. ఓపెన్‌గా చెప్తున్నాను తప్పుగా అనుకోకండి. మార్కెట్ కాబట్టి వి నీడ్ టు రివీల్ లాట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ హియర్. ఏదో ఇబ్బంది పడుతున్నాడు. వాళ్ళందరికి అదే కావాలి. అట్లాంటప్పుడు ఏం చేయాలి? సో నువ్వు ఏదైతే ఫోన్ కొన్నావో, ఏదైతే ల్యాప్‌టాప్ కొన్నావో, ఏదైతే డెస్క్‌టాప్ కొన్నావో, ఎక్కడైతే ఇంటర్నెట్ అనేది వాడుతున్నావో, నువ్వేం చేస్తున్నావో ఆ కంప్యూటర్‌కి తెలుస్తుంది. ఆ ఫోన్‌కి తెలుస్తుంది కాబట్టి నీ యొక్క ఇంట్రెస్ట్‌ని బట్టి ఆటోమేటిక్ యాడ్స్ అనేది చూపిస్తుంది. సో ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది సార్? నీ ఫేజ్‌కి అంటే నువ్వు ఏదైతే చేస్తున్నావో నీ ప్రొడక్ట్‌కి ఒక అవేర్‌నెస్ అనేది క్రియేట్ అవుతుంది. AWARENESS అవేర్‌నెస్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఒక పోస్టర్ డిజైన్ చేశాను కాబట్టి, ఆ పోస్టర్ లోపల నంబర్ ఉంటుంది కాబట్టి, మీకు నంబర్‌కి ఫోన్ కాల్స్ వస్తాయి. ఏమొస్తాయి సార్? మీకు డైరెక్ట్‌గా
ఫోన్ కాల్స్ అనేది వస్తుంది, లేకపోతే లైక్స్ వస్తుంది, లేకపోతే షేర్స్ వస్తుంది. చాలా మంది సివైఎంయు అనేటివి కమ్యూనిటీలో షేర్ చేస్తారు. లేకపోతే మీకు డైరెక్ట్‌గా మీ ఆఫ్‌లైన్ ఆఫీస్ ఉంటే ఆఫ్‌లైన్, ఓకేనా? ఆఫ్‌లైన్ వాళ్ళకి ఏదన్నా కంపెనీ ఉందనుకోండి, ఒక షోరూమ్ ఉందనుకోండి, ఇంకేదైనా షాప్ ఉంటే షాప్ ఆఫ్‌లైన్‌కొచ్చి మీకు సేల్స్ గూడా జరుగుతాయన్నమాట. సో, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఐ యామ్ గోయింగ్ టు హావ్ ఏ 100% ట్రాన్స్‌పరెన్సీ సార్. 90% పెట్టొచ్చు కదా సార్ అంటే, నేను రూపాయి కడితే రూపాయి ప్రాపర్‌గా వాడేస్తుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ దానికి తగ్గట్టు అది వాడేస్తుంది. కాబట్టి ఇక్కడ నాకేముంటుంది 100% ట్రాన్స్‌పరెన్సీ ఉంటుంది. TRNSPERENCY 100% నాకు ట్రాన్స్‌పరెన్సీ అనేది ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే డిజిటల్ మార్కెటింగ్ చేసే బెస్టా? ట్రెడిషనల్ మార్కెటింగ్ చేసే బెస్టా? ఇంకా చాలా ఉంది. జస్ట్ మీకు అర్థం కావడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనేది చెప్పాను. సార్ ఇప్పుడు ఏది చేస్తే బెస్ట్ సార్? ఇప్పుడు ఏది చేస్తే బెస్ట్? డీఎమా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ప్లీజ్. ఐ యామ్ చెకింగ్ యువర్ కామెంట్స్ అండి. నాకు ఆన్సర్స్ గావాలి సార్. ఎంతమందున్నారు? 15 మెంబర్స్ ఉన్నారు సార్. అంతే. 15 మెంబర్స్ ఉన్నారు. కొంచెం ఇంటరాక్టివ్‌గా ఉండండి. థాంక్ యూ. డన్. సార్ ఇక్కడ మీరు ఏదైతే అంటున్నారో 100% కరెక్ట్ అన్నమాట. అవేర్‌నెస్ పోస్టర్ నేను చేసి నేను పాంప్లెట్స్ ఇస్తాను, ఏదో ఇస్తాను, విజిటింగ్ కార్డ్ ఇస్తాను అవన్నీ అవసరం లేదు. సో, నాకు బిజినెస్ అనేది పెరుగుతుంది. సో, ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే ఈఓడి ఎండ్ ఆఫ్ ది డే నేనేమంటున్నాను? క్యాన్ ఐ డూ? వాట్ కెన్ ఐ డూ? వాట్ క్యాన్ ఐ డూ? మీరేం జేయాలి సార్? నేనేం జేయాలి ఇప్పుడు? డిజిటల్ మార్కెటింగ్ జేయాలా? లేకపోతే ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది చేయాలా? యూ మస్ట్ డూ బోత్ అన్నమాట. యూ మస్ట్ డూ బోత్. సో, ఇప్పుడు మార్కెట్ అనేది ట్రెండింగ్. ఇప్పుడు పాంప్లెట్ అన్నాను. తప్పుగా అనుకోకండి. ఒక పాంప్లెట్ అనేది ఒక ఇంట్లోకేషన్ అంటే ఒక ఫిజికల్ పేపర్ అక్కడ ఉంటుందన్నమాట. నీకు కాకపోతే వేరోళ్ళకిస్తావు. వాళ్ళు షేర్ జేసుకుంటారు. సో, ఏదన్నా వస్తువు ఉందనుకోండి, ఈ రోజు కాకపోతే రేపన ఉపయోగపడుతుంది. అలాగే ఆఫ్‌లైన్ మార్కెటింగ్ గూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ గూడా ఇంపార్టెంట్. సో, ఇప్పుడు ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయాలి గాబట్టి, నీకెక్కడ బిజినెస్ అనేది ఎక్కువొస్తుందో, దాన్ని నువ్వు ప్రాపర్‌గా మెజర్ జేసినావనుకో, సో, ఫస్ట్ దేంట్లో స్టార్ట్ చేయమంటారు సార్? ఫస్ట్ పాంప్లెట్స్ ఒక 10 రోజులెయి. ఒక బజ్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత పారలెల్‌గా డిజిటల్ మార్కెటింగ్ జెయి. సో, నీకు ఆఫ్‌లైన్‌లో చేస్తే ఎలా ఉంది? ఆన్‌లైన్‌లో మార్కెట్ చేస్తే ఎలా ఉందని జెప్పేసి నువ్వు బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత బడ్జెట్ అలొకేషన్ జెప్పేసి ప్రతి ఒక్క బిజినెస్‌కి స్టాండర్డ్‌గా ఉండదన్నమాట. నువ్వు రూ. 1000 మార్కెట్ బడ్జెట్ పెడితే దానికో 500 దీనికో 500 పెట్టు. లేదు సార్ నా దగ్గర రూ. 1,00,000 బడ్జెట్ ఉంది అంటే, ఓ 30,000 ట్రెడిషనల్ మార్కెటింగ్‌కి పెట్టు. 70,000 డిజిటల్ మార్కెటింగ్ పెట్టు. సో, నేను డిజిటల్ మార్కెటర్ కాబట్టి నేను కొంచెం అత్యుత్సాహంతోనుంటాను కాబట్టి, ఏం చెప్తున్నాను? మీరే ఆటోమేటిక్‌గా బ్యాలెన్స్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం మీ కంట్రోల్‌లో ఇప్పుడు నా కంట్రోల్‌లో ఉంటుంది కాబట్టి ఐ విల్ డూ లాట్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంట్స్. అదొక పర్సన్ వచ్చి మొత్తం డిజిటల్ మార్కెటింగ్ చేయమన్నాడనుకోండి, అతనికి వెబ్‌సైట్ లేదు. వెబ్‌సైట్ జేసియాలి. ఇంకేం లేదు. అదంతా మనమే జేసేయాలన్నమాట. సో, ఇవన్నీ రియల్ టైమ్‌లో ఆలోచించి దేనికెంత పెట్టాలి? దేనికెంత పెట్టొద్దు? మీకు ఆటోమేటిక్‌గా అర్థమవుతుందన్నమాట. సో, దీన్ని బట్టి నేనేమంటున్నాను? ఒక బిజినెస్ వస్తే కంపల్సరీ ట్రెడిషనల్ మార్కెటింగ్ జేయాలి. అట్ ద సేమ్ టైమ్ డిజిటల్ మార్కెటింగ్ గూడా చేయాలన్నమాట. అప్పుడే వాళ్ళ బిజినెస్ అనేది ఆటోమేటిక్‌గా స్కేల్ అనేది అవుతుందన్నమాట. ఓకేనా? వి మస్ట్ డూ బోత్ ద థింగ్స్ అన్నమాట. లేకపోతే ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ మార్కెటింగ్. వాట్ క్యాన్ ఐ డూ? డిజిటల్ మార్కెటింగా? లేకపోతే ట్రెడిషనల్ మార్కెటింగా? ఓకేనా? యూ మస్ట్ డూ బోత్ అన్నమాట. ద ఆన్సర్ ఈస్ సింపుల్. సరే సార్, మళ్ళీ ఇంతగనం తెలుసుకున్నాం కదా! ట్రెడిషనల్ మార్కెటింగ్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు సార్ అంటే, ఇట్స్ ఆల్సో ఏ మార్కెటింగ్. వి మస్ట్ ప్రమోట్ దెన్ ఆల్సో. లేకపోతే ప్రాబ్లమ్ అవుతుంది సార్. ఈరోజు నేను ఇబ్బందిగా చెప్పొచ్చు. రేపు మీకు ఫ్యూచర్‌లో కూడా మీకు అర్థమైపోతుందన్నమాట. నా దగ్గర ఫోన్ ఉందని చెప్పేసి మీరు చెప్పుకుంటారు. ఫోన్ లోపల ఏముందో ఎవరు చెప్పరన్నమాట. కానీ అదే మీరు పాంప్లెట్ ఒక బుక్కో, లేకపోతే వాళ్ళు ఎక్కడైనా షాపింగ్ మాల్‌కి, కాంప్లెక్స్‌కెళ్ళినప్పుడు మీకొకటి ఒక బ్యాగ్ అనేది ఇస్తారు. అది కొన్ని వేల మంది చూస్తారన్నమాట. అంటే నువ్వు తెలియకుండానే నువ్వు పబ్లిసిటీ చేస్తున్నావు. అంటే దానికి ఉంది మొమెంటమ్. దీనికి కూడా మొమెంటమ్ అనేది ఉందన్నమాట. ఒకటేమో కాన్ఫిడెన్షియల్‌గా ఉంటుంది. నువ్వెవరో తెలియకుండా యూ ఆర్ గోయింగ్ టు షేర్. ఒకటేమో పబ్లిక్ డొమైన్‌లో పెట్టేస్తుందన్నమాట. కాబట్టి రెండిటిని మనమే బ్యాలెన్స్ చేసి మనమే డెసిషన్ అనేది తీసుకోవాలి. సార్ ఇప్పుడు అర్థమైందా సార్? ట్రెడిషనల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు అర్థమైందా సార్? ట్రెడిషనల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్. వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్ అండ్ ద టైమ్ ఈస్ 7:30. అండ్ ద టైమ్ ఈస్ 7:30. యాహ్! థాంక్స్ అలాట్ అండి. థాంక్స్ అలాట్. గెట్ రెడీ. హమ్మయ్య! అర్థమైంది. సో, వి నో నౌ. వి నో వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, వాట్ ఈస్ ట్రెడిషనల్ మార్కెటింగ్. సరే సార్. ఇప్పుడు మీరు దీని గురించి డీటెయిల్ నోట్స్ ఉందండి. ఐ విల్ షోకేస్. డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్ మనది కాబట్టి డిజిటల్ మార్కెటింగ్‌లోకొద్దాం మనం. సరే సార్. మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్‌లో ఫస్ట్ మాడ్యూల్ మీరేమన్నారు సార్ అంటే, వెబ్‌సైట్ గురించి అన్నారన్నమాట. ఫస్ట్ మాడ్యూల్ ఏంది సార్ అంటే ప్రోస్, కాన్స్ మస్తుగున్నాయి. ఇప్పుడు ఆ సోది చెప్పాననుకోండి, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి, డైరెక్ట్ సబ్జెక్ట్‌లోకెళ్ళిపోదాం. చాలా డీటెయిల్‌గా తెలుసుకుందాం. సార్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేదైనా సరే, మీరు మొబైల్ ఓపెన్ చేసినా, కంప్యూటర్ ఓపెన్ చేసినా, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, ఒక స్మార్ట్ టీవీ ఓపెన్ చేసినా కానీ, ఏదో ఒక అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తాడు.
అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసరికి ఏమైతది? నువ్వు కొనాలో లేదో సెకండరీ డెసిషన్. ఆ అడ్వర్టైజ్మెంట్ నీకు నచ్చకపోవచ్చు. కానీ కొన్ని వందల లక్షల మందికి నచ్చుతుంది. దాని ద్వారా బిజినెస్ గూడా అవుతుంది. నేనెంత జెప్పినా కొనను. అదే కానీ నాకు మహేష్ బాబుకి యాడ్ ఇచ్చేసి థమ్స్ అప్ తాగమంటే టక్కుమని తాగేస్తారనమాట. రియల్ టైమ్ మార్కెట్‌లో గూడా థమ్స్ అప్‌కి వెబ్‌సైట్ ఉంటుందా సార్ అంటే 100% ఉంటుంది. దాన్నే కోకా కోలా అంటామనమాట. ఓకేనా? మీరు కావాలంటే టైప్ జేయొచ్చు. విల్ డిస్కస్. సార్ అదే ఒకటి ఒక ఒక పర్ఫ్యూమ్ యాడ్ అనేదొచ్చింది. ఒక టీ షర్ట్ యాడ్, ఒక షర్ట్ యాడ్ అనేదొచ్చింది. మీరేం జేస్తారు? అమెజాన్ అయితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అయితే ఫ్లిప్‌కార్ట్. కొంతమంది టీవీలోనే ప్రొడక్ట్ బావుందనుకో టక్కుమని ఆ స్క్రీన్ షాట్ అంటే ఒక కెమెరాతోని ఒక పిక్చర్ కొడతారు. ఇప్పుడున్న గూగుల్ లెన్స్ గావచ్చు, మార్కెట్‌లో సామ్‌సంగ్ గావచ్చు, ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత దాన్ని ఇట్లా జస్ట్ ఒక సర్కిల్ దిద్దుతే ఆ ప్రొడక్ట్‌ని క్యాప్చర్ చేసుకొని మార్కెట్‌లో ఎక్కడెక్కడైతే ఉందో అది చూపిచ్చేస్తుంది. టెక్నాలజీ అంత అడ్వాన్స్‌మెంట్స్ అనేది అయిపోయిందన్నమాట. సరే ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఎందుకొచ్చింది సార్ అంటే మీరు ఏది వెతికినా సరే కంపల్సరీ మీకొక ఆన్‌లైన్‌లో ఒక ప్రొడక్ట్ గావచ్చు, ఒక సర్విస్ గావచ్చు ఉందంటే దాన్ని క్లిక్ జేస్తే వస్తే ఒక వెబ్‌సైట్ అన్నా రావచ్చు, లేకపోతే ఒక యాప్ కానీ వస్తుందన్నమాట. నువ్వు డైరెక్ట్ కొనలేవు. నువ్వు ఫోను జేసి కొన్నావంటే ఆడు ట్రస్ట్ ఉందో లేదో ఎవ్వరికీ తెలీదన్నమాట. వాట్సాప్‌లో 10,000 పంపియమంటే ఎవడు పంపియడు. అతను నీకు తెలుసనుండాలి, నీ ఫ్యామిలీ మెంబర్ అయినుండాలి, నీ క్లోజ్ ఫ్రెండ్ అన్నా అయ్యుండాలి. ఒకవేళ నచ్చితే ఇస్తావు, నచ్చకపోతే ఇయ్యవన్నమాట. ఇక్కడ గూడా పేమెంట్ జరగాలంటే ఒక ట్రస్ట్ అనేది కావాలి. కాబట్టి ఆ ట్రస్ట్ ఒక ఆన్‌లైన్ ఐడెంటిటీ ఒక బ్రాండ్ కావాలంటే కంపల్సరీ వెబ్‌సైట్ అనేది కావాలి. సో, ఇక్కడ మన కాన్సెప్ట్ ఏం చేశారంటే వెబ్‌సైట్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్. సార్ ఈ వెబ్‌సైట్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఏదైతే ఉందో సూపర్‌గా ఉంటుంది సార్. గెట్ రెడీ. ఈ వెబ్‌సైట్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఏదైతే ఉందో ఒకప్పుడు ఇది చేయాలంటే ఎంత టైం పడుతుండే సార్ అంటే చూడండి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసి వెబ్‌సైట్ డిజైన్ డెవలప్‌మెంట్. ఎందుకు సార్ అంటే ఆన్‌లైన్ ఐడెంటిటీ, ఆన్‌లైన్ ఐడెంటిటీ, ఆన్‌లైన్ ఐడెంటిటీ ఆర్ బ్రాండ్ ఆర్ ఎనీథింగ్. ఎందుకు సార్ వాట్సాప్‌లోనే బిజినెస్ చేస్తుర్రు కదా! ఫేస్‌బుక్‌లోనే బిజినెస్ చేస్తుర్రు కదా! ఇన్‌స్టాగ్రామ్‌లో బిజినెస్ అవుతుంది కదా! టెలిగ్రామ్‌లో అవుతుంది కదా సార్ బిజినెస్ అంటే నువ్వెవరో తెలియకుండా నువ్వు పేమెంట్ చేస్తున్నావు. నువ్వు లాస్ అయితున్నావు. అదే నీకొక వెబ్‌సైట్ గాని ఇవన్నీ ఉన్నాయనుకో యూ ఆర్ గోయింగ్ టు మేక్ ఏ యూ ఆర్ గోయింగ్ టు బి రూల్ మేకర్ అన్నమాట. ద ఆన్సర్ ఈస్ సింపుల్. సో, ఇక్కడ మనకేం గావాలి? నీకంటూ ఒక బ్రాండ్ ఉందంటే కంపల్సరీ వెబ్‌సైట్ అనేది కావాలి. సరే సార్. ఈ వెబ్‌సైట్ కావాలంటే నాకేం కావాలి సార్ అంటే ద ఆన్సర్ ఈస్ సింపుల్. ద ఆన్సర్ ఈస్ సింపుల్. ఫస్ట్ వన్ మనకు వెబ్‌సైట్ అనేది లైవ్ కావాలి. వెబ్‌సైట్ ఉంటే సరిపోదు గదా! వెబ్‌సైట్ అనేది లైవ్ కావాలి. ఈ వెబ్‌సైట్ లైవ్ కావాలంటే మనకేం కావాలో తెలుసా? ఒక డొమైన్ కావాలి, ప్లస్ హోస్టింగ్ కావాలి, ప్లస్ ఒక డెవలపర్ ఇచ్చిన కోడ్ అనేది కావాలి. డీఈవీఏలో పేరు డెవలపర్ కోడ్ అన్నా గావాలి, లేకపోతే ఒక సీఎంఎస్ ప్లాట్‌ఫార్మ్ అన్నా కావాలన్నమాట. సార్ డొమైన్ అనేది తెలుసుకుందాము. హోస్టింగ్ అనేది తెలుసుకుందాము. ఇప్పుడు డెవలపర్ కోడ్ సీఎంఎస్. ఇప్పుడు నా దగ్గర టైం ఉంది కాబట్టి నేనేం జేస్తున్నాను, ఒకప్పుడు ఒక వెబ్‌సైట్ డిజైన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక డెవలపర్ కోడ్ అనేది కావాలన్నమాట. ఈ డెవలపర్ కోడ్ ఏదైతే ఉంటుందో డెవ్ కోడ్ అని జెప్పేసి రాస్తున్నా. డెవలపర్ కోడ్ అనేది రాస్తున్నా. ఈ డెవలపర్ కోడ్ నాకు రాయాలంటే నాకేం కావాలి మినిమమ్ టెక్నాలజీస్ హెచ్‌టీఎంఎల్ కావాలి, సీఎస్ఎస్ గావాలి, జావా స్క్రిప్ట్ గావాలి, లేకపోతే బూట్ స్ట్రాప్, ట్విట్టర్ బూట్ స్ట్రాప్ అనేది అంటాం. ఇప్పటికి మార్కెట్‌లో మంచిగుంది. లేదు సార్ అడ్వాన్స్ టెక్నాలజీ తగ్గట్టు నాకు రియాక్ట్ కావాలి. ఫేస్‌బుక్ వాళ్ళది జావా స్క్రిప్ట్ అన్నమాట. ఫ్రంట్ ఎండ్ జావా స్క్రిప్ట్. ఓకేనా? రియాక్ట్ జేఎస్ అనేది రాస్తున్నానన్నమాట. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. దీంతో పాటు నాకు బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ కూడా కావాలి. బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్. ఈ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ అంటే ఏంది? అయితే పైథాన్ లేకపోతే జావా ఆర్ పీహెచ్‌పీ రాసేసి నేను జేస్తాను. సార్ నాకు ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఇవన్నీ ఏదైతే అంటున్నానో, ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అంటే ఏంది సార్ అంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, బూట్‌స్ట్రాప్, రియాక్ట్ జేఎస్ అనేది ఇవన్నీ ఏంది? ఇది మనకు కోడింగ్ టెక్నాలజీస్ అన్నమాట. మీకోసం ఇంకొంచెం డీటెయిల్‌గా రాస్తున్నాను. ఒక వెబ్‌సైట్ లైవ్ అవ్వాలంటే మనకు ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అనేది రావాలి. ప్లస్, ప్లస్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ గూడా అంటున్నానన్నమాట. ఏమంటున్నాను? బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్. ఎఫ్ఆర్ఓ ఏంటి ఫ్రంట్ ఎండ్. బీఏసీకే బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ కావాలి, బ్యాక్ ఎండ్ కావాలి. ఈ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఉంటే సరిపోతుందా సార్ అంటే సరిపోదు. ఇంకేం కావాలి? ఫ్రంట్ ఎండ్‌తోని ఏం చేస్తాను? మంచి మంచి డిజైన్ అనేది చూస్తాను. సో, నేనక్కడ బటన్ మీద క్లిక్ చేశాననుకోండి, దానికి తగ్గట్టు ఏదో ఒకటి ఆపరేషన్ అనేది జరగాలి. ఒక ఇంటరాక్షన్ అనేది జరగాలి. ఒక బటన్ మీద క్లిక్ చేసిన, దానికి తగ్గట్టు ఏదో లోడ్ కావాలి. మళ్ళీ బ్యాక్ ఎండ్‌లోకెళ్ళి అది డైనమిక్‌గా డేటా పుల్ చేయాలన్నా, ఏదైనా బై బటన్‌కెళ్ళాలన్నా, చెకౌట్‌కెళ్ళాలన్నా, అక్కడి నుంచి ఇంకొక దగ్గరికెళ్ళాలన్నా కానీ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ అనేది కావాలన్నమాట. మళ్ళీ ఇదంతా ఎక్కడనో ఒక దగ్గర స్టోర్ అయి ఉంటుంది గదా! అంటే ఈ బటన్ ఇట్లా కొడితే కరెక్ట్‌గా లోడ్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే అది ఇంకొక దగ్గరికెళ్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే అది పేమెంట్ లింక్‌కెళ్తుంది. మళ్ళీ ఇదంతా ప్రాపర్ ఆపరేషన్ ఎలా జరుగుతుంది? సరే నీకు అమెజాన్ ఉంది, ఫ్లిప్‌కార్ట్ ఉంది, ఇన్‌స్టాగ్రామ్ ఉంది. నువ్వు ప్రాపర్‌గా యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తేనే కదా లోడ్ అయ్యేది. మళ్ళీ బ్యాక్ ఎండ్ ఇదంతా కావాలంటే ఇంకొకటి కావాలి. దాన్నే మనం ఏమంటామంటే డేటాబేస్ అంటామనమాట. ఈ డేటాబేస్‌లో కూడా మస్తుగుంది. మనకు అవన్నీ అవసరం లేదు. అంటే నువ్వు ఒక వెబ్‌సైట్ ఫంక్షనాలిటీగా నువ్వు ఏ టు జెడ్ మొత్తం డిజైన్ చేయాలంటే
నీకు ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్, డేటాబేస్ అనేది కావాలి. ఈ 3 కలిపితే మనం ఏం అంటాం తెలుసా? ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటాం. DEVE, LOPERS. ఈ ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఏం చేస్తారు? ఒక క్లయింట్‌కి కావాల్సిన, ఒక కస్టమర్‌కి కావాల్సిన, వాళ్ళ కంపెనీకి కావాల్సిన తగ్గట్టు మొత్తం ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ డేటాబేస్ మొత్తం ఇంటిగ్రేషన్ చేసి ఒక ప్రొడక్ట్ మీకు ఇవ్వడానికి దే విల్ టేక్, ఒకప్పుడు 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్ పట్టేది. ఇప్పుడు మొత్తం సూపర్ ఫాస్ట్‌గా మంత్స్‌లో అయిపోతుందన్నమాట. బికాస్ ఆఫ్ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, థాంక్స్ టు AI. కానీ ఇప్పుడు కూడా ఇదంతా నేను స్క్రాచ్ నుంచి నేర్చుకొని నేను బిల్డ్ చేయాలంటే ఇట్ విల్ టేక్స్, ఇప్పుడు నేను నేర్చుకొని చేయాలన్నా గానీ ఇట్ విల్ టేక్స్ అప్రాక్స్ 100% కాదు. అప్రాక్స్ 6 మంత్స్ అన్నా నేను వెయిట్ చేయాలి. 6 మంత్స్ అన్నా వెయిట్ చేయాలి. సరే ఇప్పుడు ఏ టైంలో ఇప్పుడు విశ్వ కూడా అన్నాడన్నమాట. సరే ఏతోని వెబ్‌సైట్ చేయొచ్చు కదా! అంటే 5,000 దగ్గర అయిపోయే దగ్గర నువ్వు 20,000 ఎందుకు పెడుతున్నావు? కంట్రోల్ నీది కాదు. వేరే వాళ్ళది కంట్రోల్ ఉంటుందన్నమాట. ఆడ కూర్చోమంటే కూర్చోవాలి, నించోమంటే నించోవాలి, పోమంటే పోవాలి, ఎళ్ళిపో అంటే ఎళ్ళిపోవాలి, పైసలు కట్టమంటే పైసలు కట్టాలి. సో నీకే టెక్నాలజీ తెలిసిందనుకోండి, యూ కెన్ డూ వండర్‌ఫుల్ థింగ్స్ అన్నమాట. సో ఇవన్నీ తెలిస్తే మనకేం కావాలి, మినిమమ్ 6 మంత్స్ అన్నా టైం కావాలి. సార్ ఇదంతా వద్దు సార్ నాకు. నా కండ్ల ముందల ఉన్నది ఉన్నట్టే నేను ప్రింట్ చేసి ఒక వెబ్‌సైట్ డిజైన్ చేయాలంటే యూ మస్ట్ నో CMS సాఫ్ట్‌వేర్ అన్నమాట. యూ మస్ట్ నో CMS సాఫ్ట్‌వేర్ అన్నమాట. ఈ CMS సాఫ్ట్‌వేర్ అంటే ఏందో తెలుసా? కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అన్నమాట. ఏమంటాం మనము? కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అంటామన్నమాట. ఈ కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ వచ్చిన తర్వాత దీనిదొక ప్రిన్సిపల్ ఉంటుంది. ఏంది సార్ అంటే విజ్‌బిగ్ అంటాం. వాట్ యూ సీ ఈస్ వాట్ యూ గెట్ అంటామన్నమాట. విజ్‌బిగ్ అని చెప్పేసి ఒకటి అంటామన్నమాట. నీ కళ్ళ ముందల ఏదైతే కనిపిస్తుందో దాన్నే నువ్వు డైరెక్ట్ డిజైన్ చేసి పడేసేయి. అంత సింపుల్‌గా టెక్నాలజీ అయింది. ఇవన్నీ కలిపి ఇప్పుడు మనకి AI అనేది వచ్చిందనుకోవచ్చు. AIతోని ఇట్లా ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఒక టెక్స్ట్ చేసి ఆటోమేటిక్‌గా వెబ్‌సైట్ బిల్డ్ అయిపోతుంది. నా పేరు సుబ్రహ్మణ్యన్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. ఓ 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. నా పోర్ట్‌ఫోలియో ఇదంటే టక 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 అని చేసి ఇచ్చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో అది కూడా వస్తుందా సార్ అంటే యెస్ వి ఆర్ గోయింగ్ టు డూ విత్ వర్డ్‌ప్రెస్ CMS ఆల్సో. అంటే CMS సాఫ్ట్‌వేర్ అంటే ఏంది సార్ అంటే కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, నీకు ఏది కావాలో అదే చేస్తామన్నమాట. ఈ CMS సాఫ్ట్‌వేర్ అనేది చేయాలంటే ఏం కావాలో తెలుసా? యూ డోంట్ నీడ్ యూ డోంట్ నీడ్ ఎనీ స్కిల్స్ అన్నమాట. యూ డోంట్ నీడ్ ఎనీ స్కిల్స్. వితౌట్ ఎనీ కోడ్, వితౌట్ ఎనీ కోడ్ ఆర్ AI, you can design wonderful website. Wonderful websites అన్నమాట. ద ఆన్సర్ ఈస్ సింపుల్. యూ డోంట్ నీడ్ ఎనీ స్కిల్స్, వితౌట్ ఎనీ కోడ్ ఆర్ ఏఐని కూడా వాడను. యూ క్యాన్ డిజైన్ వండర్‌ఫుల్ వెబ్‌సైట్స్ అన్నమాట. మళ్ళీ ఎంత టైం పడుతుంది సార్? నేను చెప్పింది చెప్పినట్టు మీరు చేస్తే యూ క్యాన్ డిజైన్ వెబ్‌సైట్స్ ఇన్ జస్ట్ 3-4 డేస్ అన్నమాట. 3-4 డేస్. డేలో 2 గంటలు కూర్చున్నారనుకోండి, 3 రోజులంటే 6, 7 గంటల్లో అయిపోతుంది. 10 గంటల్లో మీరు ఒక వెబ్‌సైట్ డిజైన్ చేసి క్లోజ్ చేయొచ్చన్నమాట. మళ్ళీ అక్కడి వరకు స్కిల్స్ కావాలంటే ఏం చేయాలి? నేను చెప్పింది చెప్పినట్టు ప్రాక్టీస్ చేయాలన్నమాట. సరే సార్, మళ్ళీ కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అంటే ఏంది సార్ అనేది డీటెయిల్‌గా తెలుసుకుందాం. సార్ ఇక్కడి వరకు అర్థమైందా? ఇక్కడి వరకు అర్థమైందా? ఇక్కడి వరకు అర్థమైందా సార్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడి వరకు? డౌట్ అని చెప్తే నేను ఆగుతాను. క్లియర్‌గా ఉందంటే ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. యాహ్! థాంక్ యూ అండి. థాంక్ యూ. యాహ్! యెస్ అండి. నేను మీది హ్యాండ్ రైజ్ చేయడం చూశాను, కార్తిక్ అండ్ విశ్వ. విల్ డిస్కస్. మీరు కామెంట్స్ ఇవ్వండి. నేను డెఫినైట్‌లీ ఐ యామ్ గోయింగ్ టు ఆన్సర్. ఓకేనా? థాంక్ యూ సామ్యూల్. థాంక్ యూ. సరే సార్. ఈ CMS సాఫ్ట్‌వేర్ అంటే ఏంది సార్ అంటే చాలా సింపుల్ సాఫ్ట్‌వేర్ అండి. ఇప్పుడు నాకు వాట్సాప్ వాడడం వచ్చు. గూగుల్ మీట్ వాడడం వచ్చు. ఇదేం సాఫ్ట్‌వేరో తెలీదు. ఏదో గ్రాఫ్ LMS వాడాము. ఆడేమో ఇచ్చాడు, బటన్ కొడితే నేను లైవ్ సెషన్‌కి వచ్చేస్తున్నాను. అదొక టెక్నాలజీ. నీకు వాట్సాప్ వాడడం వచ్చా? నువ్వు వెబ్‌సైట్ డిజైన్ చేయొచ్చు. సార్ నాకు ఈమెయిల్ సెండ్ పంపియడం తెలుసు, ఓపెన్ చేయడం తెలుసు. యూ క్యాన్ డూ వెబ్‌సైట్స్ అన్నమాట. సార్ నా వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి నేను చెక్ చేసుకుంటాను. అంటే మీ రియల్ టైమ్‌లో ఆ ప్రొడక్ట్ ఎలా తయారు చేసారో మనకు అవసరం లేదు. వాట్సాప్ నాకు ఫస్ట్ డే ఎలా ఉందో తెలీదు. సెకండ్ డే ఎలా ఉందో తెలీదు. నేను వాడుతున్నాను కాబట్టి నాకు అర్థమైపోయింది. ఓహ్! ఎవడన్నా నాకు మెసేజ్ పంపిస్తే అతనికి వాయిస్ కావాలంటే వాయిస్‌లో పంపిస్తాను. వీడియో కాల్ కావాలంటే వీడియో కాల్ చూస్తాను. స్టేటస్ కావాలంటే స్టేటస్ పెట్టుకుంటాను. చాట్ కావాలంటే చాట్ చేస్తాను. గ్రూప్‌లో డిస్కషన్స్ బట్టి ఆ డిస్కషన్ తగ్గట్టు నేను కూడా ఇంటరాక్ట్ అవుతాను. సో ఎలా చేయాలో, చాట్ ఎలా చేయాలో తెలిసినప్పుడు మీకు వెబ్‌సైట్ డిజైన్ చేయడం కూడా చాలా డీటెయిల్‌గా ఈజీ అన్నమాట. వాట్సాప్ ఏ టెక్నాలజీతోని తయారైందో మనకు అవసరం లేదు. వాట్సాప్ వాడడం వచ్చా నీకు? యెస్ యూ క్యాన్ గోయింగ్ టు డిజైన్ వెబ్‌సైట్స్. అంత సింపుల్‌గా మనము వెబ్‌సైట్స్ అనేది డిజైన్ చేయొచ్చు. ఓకేనా? డన్ సార్. ఈ CMS సాఫ్ట్‌వేర్ అనేది చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం సార్. ఎందుకు సార్? సమ్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ సార్. బెస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనేది తీసుకుంటున్నా. ద ఫస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి స్కూల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్. స్కూల్ స్కూల్ MANAGEMT స్కూల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్. మార్కెట్‌లో చాలా ఉన్నాయి, మనం తెలుసుకుందాం. సార్ ఇక్కడ తప్పుగా అనుకోకండి సార్. సబ్జెక్ట్ చెప్తున్నాను.
ఒక స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. ఒక స్కూల్‌లో 20 అడ్మిషన్స్ ఉన్నాయి. సో, ఇద్దరో, ముగ్గురో టీచర్లు ఉంటే సరిపోతుంది. అదే 500 మంది ఉంటే, అదే 1000 మంది ఉంటే, సో, ఈ 1000 మందిని నేను ప్రాపర్‌గా ఆర్గనైజ్ జేయాలి. వాళ్ళ అటెండెన్స్ జూసుకోవాలి. వస్తున్నారో లేదో జూసుకోవాలి. సో, రాకపోతే ఎందుకు రాలేదో దెలుసుకోవాలి. వాళ్ళకి వాట్సాప్ ఉంటే వాట్సాప్ పంపియాలి. కాల్ ఉంటే కాల్ జేయాలి. లేదా ఎక్కడన్నా వెహికల్ బ్రేక్ డౌన్ అయిందా? ట్రావెలింగ్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందో దెలుసుకోవాలి. సరే హెల్త్ ఇష్యూస్ ఒస్తాయి గాబట్టి, వాళ్ళు స్కూల్‌లో ఉన్నారా? ఎళ్ళిపోయారా? హాస్పిటల్‌కి పంపించారా? ప్రతి ఒక్క డీటెయిల్ అనేది పంపేయాలి. ఎందుకంటే చాలా విలువైన ప్రాణాలు గాబట్టి, వి నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. సో, ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏంది? అతను ఎప్పుడు అడ్మిషన్ జాయిన్ అయ్యాడు? అతని ఫీజ్ ఎంత జేశాడు? ఎంత పెండింగ్ ఉంది? ఎంత డ్యూ ఉంది? ఎగ్జామినేషన్ ఫీజ్ కట్టాడా లేదా? హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్ కట్టాడా లేదా? తర్వాత సెవెంత్ క్లాసో, ఎయిత్ క్లాసో, నైన్తో, 10థ్ అయిపోతుంది. సో, మొత్తం క్లియర్ ఉందా లేదా? అతని అటెండెన్స్ సిస్టమ్ ఏంది? అతని పోర్ట్‌ఫోలియో ఏంది? అతను ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళ పేరెంట్స్ అండ్ డీటెయిల్స్ మొత్తం ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ ప్రాపర్‌గా మెయింటైన్ చేయాలంటే వాళ్ళేం చేస్తారు? ఒక సాఫ్ట్‌వేర్ అనేది ఉంటుంది. ఆ సాఫ్ట్‌వేర్ ఎలా డిజైన్ చేశాడో మనకు అవసరం లేదు. అక్కడేంది ఒక స్టూడెంట్ వస్తాడు. వాళ్ళ ఫాదర్ మొబైల్ నంబరో, ఈ స్టూడెంట్ నంబరో, ఒక ఎన్రోల్‌మెంట్ ఐడీనో ఒకటి కొడితే మొత్తం డీటెయిల్స్ అనేది వస్తుంది. అక్కడ మొత్తం డీటెయిల్స్ ఉంటుంది. కాల్ చేయమంటే కాలు, అతను అటెండెన్స్ సిస్టమ్ మొత్తం చెక్ చేసి అటెండెన్స్ సిస్టమ్, మెసేజ్ ఎళ్ళిందా అంటే ఉందా లేదా అంటే తెలిసిపోతుందన్నమాట. మీకు అర్థమైపోయిందన్నమాట. అంటే ఏంది? ఒక సాఫ్ట్‌వేర్ అనేది ఉంటుంది. దాని మీద కరెక్ట్ ఓ 2, 3 గంటలో, ఓ 3, 4 రోజుల్లో కూర్చుంటే అర్థమైపోతుంది. ఇక్కడ గూడా ఒక స్కూల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ రియల్ టైమ్‌లో ఇదంతా రికార్డ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఇట్స్ నాట్ పాసిబుల్. ఇట్స్ నాట్ పాసిబుల్. అంతమంది 20 మందివైతే నువ్వు డైలీ కాలిక్యులేట్ చేస్తావు. ఓహ్! 500 మంది, 1000 మంది, 5000 మంది కాలిక్యులేట్ చేసి మొత్తం రిపోర్టింగ్ అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ టు ద హ్యూమన్ బీయింగ్. కాబట్టి ఒక టూల్ మీద డిపెండ్ అయితున్నాము. అదే స్కూల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్. అదే నేను హాస్పిటల్ తీసుకున్నాను. హెచ్ఎంఎస్ అంటామన్నమాట. ఏమంటాము? ఇది ఎస్ఎంఎస్ అంటాం. స్కూల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్. ఇప్పుడు నేను హాస్పిటల్‌కెళ్తున్నా. హాస్పిటల్‌కెళ్ళేసరికి ఏమంటాడు? హెచ్ఎంఎస్ అంటారన్నమాట. నేనొక హోటల్ ఉంది. హోటల్ ఉంది. హాస్ప్ హోటల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అంటాం. హోటల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అంటాం. ఇవన్నీ మనకు తెలుసు. చిన్నప్పటి నుంచి మనం వాడుతున్నామన్నమాట. అంటే ఎక్కడైతే మ్యాన్ పవర్ అనేది ఎక్కువ ఉంటుందో అక్కడ ఒక టూల్ అనేది వచ్చేసింది. ఇప్పుడున్న ఏ సిస్టమ్‌లో కూడా ఇదే అన్నమాట. అంతకు మించి ఏం లేదు. ఓకేనా? హోటల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, హాస్పిటల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అనుకుందాం మనం. ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ యాస్ ఎ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్. ఇక్కడ ఏమవుతాడు? అతని మొబైల్ నంబరో, అతని ప్రైమరీ అడ్రెస్సో, లేకపోతే అతని ఆధార్ నంబర్ కార్డో, లేకపోతే ఏదో ప్రూఫ్ చేసుకొని ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ వన్ పేషెంట్ ఐడీ కింద క్రియేట్ చేశాడు. యూనిక్ ఐడీ, యూఐడీ, యూజర్ ఐడీ కాదు. యూనిక్ పేషెంట్ ఐడీ, యూపీఐడీ అంటారు. కొంతమంది యూఐడీ అంటారు, పేషెంట్ ఐడీ అంటారు. ఇంకేదో పెట్టుకుంటారనమాట హాస్పిటల్ వాళ్ళు. అక్కడేంది అతని డీటెయిల్స్ మొత్తం రాసుకొని, బేసిక్ ఏదైతే ఉందో రిపోర్ట్ తీసుకొని ఈస్ గోయింగ్ టు ప్రిపేర్ వన్ కంప్లీట్ ఐడీ అనేది ఉంటుంది. సెకండ్ టైమ్ వచ్చాడనుకోండి క్లిక్ చేస్తే డేటా వచ్చేస్తుంది. బిల్లు పెండింగ్ ఉందా? లేదా? ఇచ్చాడా? లేదా? హెల్త్ బావుందా? లేదా? మానిటర్ చేస్తున్నారా? లేదా? ఎవరు ఎగ్జామిన్ చేశారు? వాళ్ళ డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్ ఎట్లా ఉన్నాయి? అదెలా ఉంది? ఇదెలా ఉంది? సో, డిశ్చార్జ్ కావాలంటే డిశ్చార్జ్ సమ్మర్ ఇచ్చారా? లేదా? ప్రాపర్ ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారా? లేదా? సో, తనకంతా బావుందా? లేదా? ఇంటికెళ్ళాడా? లేదా? సో, చేసేవాళ్ళు చేస్తున్నోరనమాట. ఇదంతా మాన్యువల్‌గా చేయాలంటే నాట్ పాసిబుల్. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నాను సార్ అంటే, మీకు వాట్సాప్ వాడడం వచ్చు కాబట్టి, మీరు వెబ్‌సైట్ కూడా డిజైన్ చేయొచ్చు. సో, తప్పుగా అనుకోకండి. ఇట్స్ ఎన్ ఎట్లా? ఒక హార్డ్ ఫ్యాక్ట్ అన్నమాట. అక్కడ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా మనలాగానే 10థో, ఇంటరో, డిగ్రీనో, పీజీనో కంప్లీట్ అయ్యి వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళు వర్క్ అనేది చేపిస్తున్నారు. ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే వాళ్ళ మీద డిపెండ్ గాకుండా క్లయింట్‌కి ఏం కావాలో అర్థం చేసుకొని మీరే డిజైన్ చేసి ఇస్తే అయిపోతుందన్నమాట. యాస్ సింపుల్ యాస్ ఎ యూజింగ్ వాట్సాప్ అన్నమాట. అంతే అంతకు మించి ఏం లేదు సార్. ఓకేనా? డన్. అర్థం కావడానికి కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అదే హోటల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఉంది. సో, ఎగ్జాంపుల్ ఓ 40 ఫ్లోర్స్ ఉన్నాయి సార్. 40 ఫ్లోర్స్‌లో దగ్గర దగ్గర ఓహ్! 40 ఫ్లోర్స్ అన్నాం కాబట్టి ఒక ఫ్లోర్‌కి 10 ఉన్నాయి. 40 ఫ్లోర్స్ అన్నాం కాబట్టి 400 రూమ్స్ ఉన్నాయి. ఏ రూమ్‌లో ఎవడుండు, ఏం చేస్తుండు, వాటర్ ట్యాప్ ఓపెన్ ఉందా లేదా, ప్రాపర్ ఎలక్ట్రిసిటీ వస్తుంది, పోతుంది. సో, వాటర్ సిస్టమ్ అనేది ప్రాపర్‌గా ఉందా లేదా, ఎలక్ట్రిక్ సిస్టమ్ బాగుందా లేదా, ఏదైనా గ్యాడ్జెట్స్ రిపేర్స్ ఉన్నాయా లేదా, లేకపోతే ఫ్యాన్ తిరుగుతుందా లేదా, ఏసీ ఇవన్నీ చేసుకోవాలంటే ఎవరితోనైతుంది సార్? హోటల్ గూడా హోటల్ మెయింటెనెన్స్ సిస్టమ్ అనేది ఉంది. అలాగే మనం వెబ్‌సైట్స్ చేయాలంటే ఇఫ్ యూ వాంట్ టు డూ వెబ్‌సైట్స్, ఇఫ్ యూ వాంట్ టు డూ వెబ్‌సైట్స్ వి నీడ్ వి నీడ్ సిఓఎన్టీ ఏంటి కంటెంట్, ఎంఏఎన్ఏజీఎంఎన్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నమాట. ఈ కంటెంట్ అంటే ఏమై ఉంటుందో తెలుసా? హియర్ వాట్ ఈస్ కంటెంట్? వాట్ ఈస్ కంటెంట్ ఇన్ సీఎంఎస్ అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో కంటెంట్ అంటే ఏంది? అదొక ఇమేజ్ కావచ్చు, ప్లస్ వీడియోస్ కావచ్చు, ప్లస్ టెక్స్ట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చనమాట. మీరు ఏ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే ఏముంటుంది? ఒక టెక్స్ట్ ఉంటుంది, ఒక ఇమేజ్ ఉంటుంది, కొంతమందికి కోపం రావచ్చు ఇలా అంటుంటే. ఏం కాదు సార్. ఏ వెబ్‌సైట్ ఓపెన్ చేసినా గాని ఇదే ఉంటుంది. బ్యాక్ ఎండ్‌లో టెక్నాలజీ వాడతారు. ఇప్పుడు మనం ఏ టెక్నాలజీ వాడుతున్నాం సార్ అంటే సీఎంఎస్ అనమాట. ఈ సీఎంఎస్ అంటే ఏంది సార్ అంటే, సీఎంఎస్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫుల్ స్టాక్ టెక్నాలజీ ప్రాజెక్ట్. ఫుల్ స్టాక్
టెక్నాలజీ ప్రోడక్ట్ అన్నమాట. అంటే ఆడు మొత్తం బ్యాక్ ఎండ్ డేటాబేస్ మొత్తం ఇంటిగ్రేట్ ఇచ్చేసాడనమాట. అదొక ఫుల్ స్టాక్ టెక్నాలజీ ఫైనల్ ప్రోడక్ట్ అన్నమాట. ఫుల్ స్టాక్ టెక్నాలజీ ఫైనల్ ప్రోడక్ట్. ఇక్కడ కూడా ఏముంటుంది సీఎంఎస్‌లో ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, డేటాబేస్ ఉంటుంది. ఇంకేదో ఎక్స్‌వైజెడ్ అనేది ఉంటుంది. సో, ఇట్లా మార్కెట్‌లో బెస్ట్ ఆఫ్ బెస్ట్ సీఎంఎస్ సాఫ్ట్‌వేర్స్ ఏమున్నాయి సార్ అంటే, ద ఆన్సర్ ఈస్ సింపుల్. ద ఫస్ట్ వన్ ఈస్ వర్డ్‌ప్రెస్ సీఎంఎస్ అన్నమాట. వర్డ్‌ప్రెస్ సీఎంఎస్ సాఫ్ట్‌వేర్ అనేది ఉంది. ద ఆన్సర్ ఈస్ సింపుల్. ద ఫస్ట్ వన్ ఈస్ వర్డ్‌ప్రెస్ సీఎంఎస్ సాఫ్ట్‌వేర్ అన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే మార్కెట్‌లో చాలా ఉంటాయి. సార్ మీరు చెప్పేది నిజమా కాదా నాకెలా తెలుస్తుంది సార్ అంటే, మీకోసం నేనొక వెబ్‌సైట్ అనేది ప్రూఫ్ అనేది చూపిస్తున్నానండి. రెడీనా మీరు? ఇఫ్ యూ టైప్ రెడీ ఐయామ్ గోయింగ్ టు షోకేస్. ఇఫ్ యూ టైప్ రెడీ ఐయామ్ గోయింగ్ టు షోకేస్. ఆర్‌ఈఏడీవై అని చెప్పేసి రాయొచ్చు సార్. యెస్. థాంక్ యూ అండి. థాంక్ యూ. సో, అర్థమైపోయింది. సరే. ఆ ప్రూఫ్ ఏంది సార్ అంటే, ఇది చాలా మంది చెప్పారు సార్. నేను మీకు ఓపెన్‌గా చూపిస్తున్నాను. అండ్ ద వెబ్‌సైట్ నేమ్ ఈస్ డబ్ల్యూ3 టెక్ అన్నమాట. డబ్ల్యూ3 టెక్ అన్నమాట. ఇదేంది సార్? ఈ వెబ్‌సైట్ అనేది మీరు ప్రతిసారి ఓపెన్ చేయొచ్చు సార్. చాలా బావుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ఉంటుంది. ఇక్కడ టెక్నాలజీస్ మీద క్లిక్ చేస్తే యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎ లాట్ ఆఫ్ టెక్నాలజీస్. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి కంటెంట్ మేనేజ్‌మెంట్ అనేది ఉంటుంది. కంటెంట్ మేనేజ్‌మెంట్ మీద క్లిక్ చేస్తే ఏం లేదు w3text.com ఓపెన్ చేశాను. టెక్నాలజీస్‌కెళ్ళాను. టెక్నాలజీస్‌లో ఫస్ట్ వన్ కంటెంట్ మేనేజ్‌మెంట్ అనేది ఉంది. కంటెంట్ మేనేజ్‌మెంట్ మీద క్లిక్ చేస్తే ఐ యామ్ గోయింగ్ టు గెట్ దిస్ వన్. హౌ టు రీడ్ దిస్ డయాగ్రామ్ అని ఉంది కదా చూడండి. 28.9% ఆఫ్ ద వెబ్‌సైట్స్ ఆర్ యూజ్డ్ నన్ ఆఫ్ ద కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ థాట్ వి మానిటర్. WordPress is used by 43% of all websites. That is the content management system market share of 61% అన్నమాట. అంటే మార్కెట్‌లో 100 వెబ్‌సైట్స్ ఉంటే 43% ఆఫ్ ద వెబ్‌సైట్స్ దేని మీద ఉంది? కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద ఉంది. మళ్ళీ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో ఎవరు సార్ తోపు అంటే వర్డ్‌ప్రెస్ సీఎంఎస్ అనేది తోపు అన్నమాట. ఇక్కడ చూడండి వర్డ్‌ప్రెస్ సీఎంఎస్, షాపిఫై సీఎంఎస్, విక్స్ సీఎంఎస్, స్క్వేర్ స్పేస్, జూమ్లా, డ్రూపాల్, వెబ్‌ఫ్లో, అడోబ్ సిస్టమ్స్, టిల్డా, డూడా, ప్రెస్టాషాప్, గూగుల్ సిస్టమ్. గూగుల్ అంత పెద్ద కంపెనీ అనుకుంటాం కదా! వెబ్‌సైట్ వచ్చేసరికి గూగుల్ సిస్టమ్స్ అనేది 0.9%. గోడాడీ వెబ్‌సైట్ బిల్డర్, బిట్రిక్స్, వీబుల్ ఇక్కడ ఏఐ ఏదైనా ఉందా? అస్సలు లేదు సార్. ఏఐ ఉన్నా సరే మార్కెట్ అనేది అన్‌షేకబుల్ అన్నమాట. మళ్ళీ ఇది ఎప్పటిది సార్ డేటా అంటే మీరు ఒక్కసారి ఇక్కడొచ్చి చూసుకుంటే ద డేటా ఈస్ ద డేటా ఈస్ వెన్ యూ కమెంట్స్ హియర్ 28థ్ మే 2025. 28థ్ మే 2025 ఈరోజు డేట్ ఎంత సార్? ఈరోజు డేటే. రేపు ఓపెన్ చేస్తే రేపటి డేటా. వీళ్ళు 24/7 మానిటర్ చేస్తుంటారు సార్. ఫ్రీ రిపోర్ట్ అన్నమాట. అందుకనే లైవ్ రిపోర్ట్ చూసి ఓపెన్ చేస్తున్నాను. సో దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? ఇదే యాస్ ఇట్ ఈస్‌గా కాపీ చేసి రాస్తున్నానండి. ఎందుకు వర్డ్‌ప్రెస్ నేర్చుకోవాలి సార్ అంటే, వై వర్డ్‌ప్రెస్ అంటే ద ఆన్సర్ ఈస్ సింపుల్. ఏంది సార్ అంటే వర్డ్‌ప్రెస్ ఈస్ యూజ్డ్ బై ఒక్కసారి చూడండి ఇది. కంట్రోల్ షిఫ్ట్ ఐ నీడ్ టు ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్. WordPress is used by 43% అంటే 43% ఆఫ్ ఆల్ ద వెబ్‌సైట్ దట్ ఈస్ ద కంటెంట్ మేనేజ్మెంట్ మార్కెట్ షేర్ ఈస్ అంటే 100 సీఎంఎస్ సాఫ్ట్‌వేర్‌లు ఉంటే 60% మార్కెట్ లీడర్ వచ్చేసి ఏం చేశారు 60% అంటే దట్ విల్ బి కాల్డ్ యాస్ వర్డ్‌ప్రెస్ సీఎంఎస్ అన్నమాట. సార్ ఏదైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా సార్? మీరు చేసిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటే మస్తుగున్నాయి సార్. మీరే చూస్తారు. మళ్ళీ ఎగ్జాంపుల్స్ ఏమన్నా చెప్పమంటారా అంటే యెస్. చెప్పమంటారా సార్ ఎగ్జాంపుల్స్ ఏమరా? ఎగ్జాంపుల్స్ చెప్పమంటారా? యూ కెన్ టైప్ ఎగ్జాంపుల్స్. యూ కెన్ టైప్ ఎగ్జాంపుల్స్. యెస్ ప్లీజ్. వెయిటింగ్. తక్కువ మందున్నారు సార్. మీరెంత కామెంట్ ఇస్తే నేనంత మంచిగా చెప్తాను. ఓకేనా? సో, చిన్న పెద్ద వెబ్‌సైట్స్ కాదు సార్. పెద్ద పెద్ద వెబ్‌సైట్సే చెప్తాను. ఆ వెబ్‌సైట్స్ ఏంది సార్ అంటే ఫస్ట్ వన్ పీఎంఓ ఐఎన్‌డి ఇదేంది సార్ పీఎంఓ ఇండియా అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే యెస్. అండ్ దిస్ ఈస్ ద వెబ్‌సైట్ కంప్లీట్‌లీ డిజైన్డ్ విత్ వర్డ్‌ప్రెస్ సీఎంఎస్ అన్నమాట. చిన్న వెబ్‌సైట్ కాదు సార్. జీఓవీ.ఇన్ గవర్నమెంట్ ఇన్ ఇండియా /ఈఎన్ అంటే ఇంగ్లీష్ ఫార్మాట్‌లో ఉంది. నాకు తెలుగులో కావాలి. ఇక్కడ చూడండి. తెలుగు అని చెప్పి క్లిక్ చేసిన. వెన్ ఐ క్లిక్ ఆన్ తెలుగు యూ ఆర్ గోయింగ్ టు సీ పీఎం ఇండియా అని చెప్పేసి ఉంది. తెలుగులో కంటెంట్ అనేది వచ్చింది. మళ్ళీ ఈ వెబ్‌సైట్ నాకెందుకు చెప్తున్నారు సార్ అంటే దిస్ ఈస్ ఎ వెబ్‌సైట్ కంప్లీట్‌లీ డిజైన్డ్ విత్ వర్డ్‌ప్రెస్ సీఎంఎస్. నాకు తెలీదు సార్ నమ్మకం లేదు దొర అంటే ఉంది సార్. ఆ నమ్మకం కూడా ఏందో చూపిస్తాను. మీకోసం ఒక వెబ్‌సైట్ అనేది ఉంటుంది. ఆ వెబ్‌సైట్ ఏంది సార్ అంటే వ్యాప్లైజర్ అని చెప్పేసి ఒకటి ఉంటుందన్నమాట. లేకపోతే బిల్ట్ విత్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. బిల్ట్ విత్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఈ వెబ్‌సైట్‌ని ఇట్లా కాపీ చేసుకొని ఇక్కడొచ్చేసి ఈ వెబ్‌సైట్ నేమ్‌ని ఇక్కడ పేస్ట్ కొడితే ఈ వెబ్‌సైట్‌ని ఇక్కడ పేస్ట్ కొడితే యూ ఆర్ గోయింగ్ టు సీ ఇక్కడ ఏదో ఉంటది చూడండి.
కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ వర్డ్ ప్రెస్ అని ఉందా? ఇది ఏ వెబ్‌సైట్ సార్ ఇది? బిల్ట్ విత్ అంటే ఇది ఒక టెక్నాలజీ స్టాక్ అనేది ఇస్తుంది. ఒక వెబ్‌సైట్ ఉంటే ఆ వెబ్‌సైట్‌ని డయాగ్నోసిస్ చేస్తుంది. ఒక పోస్ట్ మార్టం చేసి మొత్తం దాని లోపల ఏం టెక్నాలజీ వాడిరో తెలుసుకొని మనకిస్తుందన్నమాట. మనం వాడుతున్న వెబ్‌సైట్ ఏంది? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌ది gov.in గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంగ్లీష్‌లో ఉంది. ఆ ఇంగ్లీష్‌లో ఉన్న వెబ్‌సైట్ పీఎం ఇండియా అని చూస్తే ఇక్కడ వాళ్ళు ఏ వర్డ్ ప్రెస్ వాడుతున్నారు? వర్డ్ ప్రెస్ ఎంఎస్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఇది వాడుతున్నారు. సార్ ఇదేనా సార్ అంటే ఇంకా ఉంది సార్. ఐ విల్ షోకేస్ 3 ఎగ్జాంపుల్స్. ఎంఐసీఆర్ మైక్రోసాఫ్ట్ న్యూస్. సార్ మైక్రోసాఫ్ట్‌దే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. వీళ్ళెందుకు వాడుతున్నారు సార్ అంటే, దిస్ ఈస్ అ news.microsoft.com సోర్స్ అని చెప్పేసింది కదా! దిస్ ఈస్ అ వెబ్‌సైట్ డిజైన్డ్ విత్ వర్డ్‌ప్రెస్ సీఎంఎస్ అన్నమాట. ఎందుకు సార్ ఇది వాడుతున్నారని చెప్పేసి మీకే కొన్ని రోజులు అర్థమైపోతుంది. మళ్ళీ ఇక్కడ బిల్ట్ విత్ అని కొడుతున్నాను. ఇదే వెబ్‌సైట్‌లో వచ్చేసి యూఆర్ఎల్ అనేది టైప్ చేస్తున్నాను. వెన్ ఐ టైప్ హియర్ జస్ట్ కమ్ డౌన్. ఎక్కడ బాయే? కిందుంటది. వచ్చింది. అయ్యో! రాలేదా? వచ్చేసింది. ఇగో ఈ లోగో ఉందంటే వర్డ్‌ప్రెస్సే. సీఎంఎస్ డబ్ల్యూపీ డేటా రిమూవర్. దిస్ ఈస్ ద వర్డ్‌ప్రెస్. ఓకేనా? కంట్రోల్ ఎఫ్, డబ్ల్యూపీ, డబ్ల్యూఓఆర్‌డి వర్డ్, పీఆర్‌ఈఎస్ఎస్ కనిపిస్తుందా సార్? వర్డ్‌ప్రెస్ ప్లగిన్ నేమ్ డైరెక్టరీ యూసేజ్ స్టాటిస్టిక్స్ అండ్ వర్డ్‌ప్రెస్ కనిపిస్తుందా? దిస్ ఈస్ అ వెబ్‌సైట్ డిజైన్డ్ విత్ వర్డ్‌ప్రెస్ అన్నమాట. జస్ట్ ఎ మినిట్. ఐ యామ్ గోయింగ్ టు షోకేస్ వర్డ్‌ప్రెస్ థీమ్, విజువల్ ఫూటర్ క్రెడిట్ రిమూవర్, డబ్ల్యూపీ డేటా రిమూవర్, వర్డ్‌ప్రెస్ థీమ్, వర్డ్‌ప్రెస్. ఇంతకంటే ఏం కావాలి సార్? కనిపిస్తుందా వర్డ్‌ప్రెస్ అని? సో దిస్ ద వెబ్‌సైట్ డిజైన్డ్ విత్ వర్డ్‌ప్రెస్ సీఎంఎస్ అన్నమాట. ఇంతేనా సార్? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తెలుసుకున్నారు. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ వేరు. వాళ్ళ అఫీషియల్ న్యూస్‌ని ఇందులో పెడతారన్నమాట. అందుకని ఇది చెప్తున్నాను. సో మీకు ఫేస్‌బుక్ అనేది తెలుసు. ఫేస్‌బుక్ కూడా వర్డ్‌ప్రెస్ అంటే కాదు సార్. వాళ్ళ అఫీషియల్ న్యూస్ పబ్లిష్ చేసుకోవడానికి ఎఫ్‌బి న్యూస్ రూమ్ అనేది ఒకటి బ్లాగ్ అనేది డిజైన్ చేశారు. సో దిస్ ఈస్ ద డేటా. దిస్ ఈస్ ద వెబ్‌సైట్ నేమ్ about.fb.com. ఎఫ్‌బి అంటే ఏం చేశారంటే ఒకప్పుడు ఫేస్‌బుక్ అంటే ఎఫ్‌బి అనేవాళ్ళు. అదే fb.com అంటే ఎవరు తీశారంటే ఫేస్‌బుక్ మెటా కంపెనీ వాళ్ళదన్నమాట. చూడండి. fb.com అంటే ఏమొస్తుంది? ఫేస్‌బుక్ కంపెనీ వాళ్ళదన్నమాట. ఈ ఫేస్‌బుక్ న్యూస్ రూమ్ ఏదైతే ఉంటుందో ఏఐ టూల్ వచ్చినా, మెటాలో ఏదైనా అప్డేట్స్ వచ్చినా, వాట్సాప్‌లో ఎలాంటి అప్డేట్ వచ్చినా, ఇన్‌స్టాగ్రామ్‌లో అప్డేట్ వచ్చినా, ఫేస్‌బుక్ మెసెంజర్‌లో అప్డేట్ వచ్చినా, దే ఆర్ గోయింగ్ టు థ్రెడ్స్‌లో ఎలాంటి అప్డేట్ వచ్చినా ఆల్ ప్రొడక్ట్స్ అంటే మెటాకు సంబంధించిన ప్రతి ఒక్క ప్రొడక్ట్ అప్డేట్ ఇందులో వచ్చేస్తుందన్నమాట. మళ్ళీ ఈ వెబ్‌సైట్ కూడా దేనితోని డిజైన్ అయింది సార్ అంటే వర్డ్‌ప్రెస్ సీఎంఎస్ తోని డిజైన్ అయిందన్నమాట. వెన్ ఐ కమ్ హియర్ మీకోసం నేనేం చేస్తున్నాను, చాలా మంది లైట్ తీసుకుంటారు సార్. నిజంగా లైట్ తీసుకుంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ అయితే వర్డ్‌ప్రెస్‌లో ఉండదు. సో మార్కెట్ అయితే ఉంది. ఇక్కడ కూడా చూడండి వర్డ్‌ప్రెస్ అనేది వచ్చేసింది. కంట్రోల్ ఎఫ్ అని చెప్పి టైప్ చేస్తున్నాను వర్డ్‌ప్రెస్. వచ్చిందా వర్డ్‌ప్రెస్? వర్డ్‌ప్రెస్ వచ్చిందా? వర్డ్‌ప్రెస్ వీఐపీ అని చెప్పేసి కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఉంది. సో మీకు ఇప్పుడు చెప్పిన 3 వెబ్‌సైట్‌లు ఒక ఫేస్‌బుక్ కంపెనీ వాళ్ళు వాళ్ళ న్యూస్ కోసం వాడుతున్నారు. మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నవాళ్ళు కూడా వాడుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ మన ఇండియన్ వెబ్‌సైట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సెకండ్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు వాళ్ళ వెబ్‌సైట్ కూడా వర్డ్‌ప్రెస్ తోనే డిజైన్ అయ్యి ఉంది. ఓకేనా సార్? ప్రూఫ్ సరిపోతాయా? 100% సెక్యూర్ సార్. కానీ దాన్ని ప్రాపర్‌గా ఎలా మెయింటైన్ చేయాలో తెలీదు. ఓకేనా? డెఫినైట్లీ ఐ యామ్ గోయింగ్ టు ఆన్సర్. అది వేరే సార్. మనకు గూగుల్‌తోని సంబంధం లేదు. గూగుల్‌ని ఎలా వాడుకుందామో తెలుసుకుందాం. ఓకేనా? సార్ కాన్ఫిడెన్స్ వచ్చిందా? వర్డ్‌ప్రెస్ అనేది ఉందా లేదా మార్కెట్? ఉందా లేదా? డెఫినైట్లీ అమ్మ. థాంక్ యూ అండి. సో వర్డ్‌ప్రెస్ అయితే మార్కెట్ అయితే ఉంది. మనకు అర్థమైపోయింది. మనకైతే అర్థమైందన్నమాట. సో ఎగ్జాంపుల్ పీఎంఓ, ఐఎన్‌డిఐ ఇండియా కావచ్చు, ఎఫ్‌బి న్యూస్ రూమ్ కావచ్చు, ఎంఐసీఆర్ఓఎఫ్‌టి మైక్రోసాఫ్ట్ న్యూస్ రూమ్ ఉంది కావచ్చన్నమాట. మైక్రోసాఫ్ట్ న్యూస్ అన్నమాట. దీస్ ఆర్ ద వెబ్‌సైట్ డిజైన్డ్ విత్ వర్డ్‌ప్రెస్ ఎంఎస్. సరే సార్ వర్డ్‌ప్రెస్ ఎందుకు వాడుతున్నామంటే యూ క్యాన్ డిజైన్ వెబ్‌సైట్స్ ఈజీలీ. ఈఏఎస్ఐఎల్‌వై. సరే సార్ హమ్మయ్య! ఒక కొలిక్ అయితే వచ్చిందన్నమాట. ఏంది? నేను వెబ్‌సైట్ డిజైన్ చేయాలంటే నాకు కోడింగ్ లాంగ్వేజ్ అవసరం లేదు. నేను ఒక వెబ్‌సైట్‌ని ప్రాపర్‌గా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేయాలంటే ఏదో సీఎంఎస్ సాఫ్ట్‌వేర్ అన్నారు. సీఎంఎస్ సాఫ్ట్‌వేర్‌లో వర్డ్‌ప్రెస్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది తోపు. అదుంటే ఐ కెన్ డిజైన్ వెరీ గుడ్ వెబ్‌సైట్స్. ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. మళ్ళీ ఈ కోడింగ్ టెక్నాలజీస్ అందరికీ తెలుసు. వర్డ్‌ప్రెస్ కూడా నాకు తెలుసు. మళ్ళీ ఇదొక్కటి తెలిస్తే సరిపోతుందంటే కాదు. నాకేం గావాలి? ఒక డొమైన్, ఒక హోస్టింగ్ అనేది కావాలి. మళ్ళీ అవెలా సార్? వి ఆర్ గోయింగ్ టు లెర్న్ నౌ. ఓకేనా? సార్ ఒక వెబ్‌సైట్ అనేది లైవ్ కావాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా సార్.
ఒక వెబ్సైట్ అనేది లైవ్ కావాలంటే యూ మస్ట్ నో డొమైన్ అన్నమాట. ఈ డొమైన్ అంటే ఏంటి సార్ అంటే వెబ్సైట్ నేమ్ అంటాం. టెక్నికల్ గా చెప్పాలంటే ఒక వెబ్సైట్ నేమ్ అనేది అంటాం. వెబ్సైట్ నేమ్ ఉండాలి, హోస్టింగ్ అనేది ఉండాలి. హోస్టింగ్ అంటే ఏంది సార్ ఒక స్పేస్ అన్నమాట. సర్వర్ స్పేస్, ఎస్పిఏసి సర్వర్ స్పేస్ అనొచ్చు. వెబ్సైట్ హోస్టింగ్ సర్వీస్ అనేది అనొచ్చు అన్నమాట. ఓకేనా? డొమైన్ ఉండాలి, హోస్టింగ్ ఉండాలి, ప్లస్ డెవలపర్ ఇచ్చిన కోడ్ అని ఉండాలి, లేకపోతే ఒక సిఎంఎస్ సాఫ్ట్వేర్ అని ఉండాలి. ఇప్పుడు మనం వర్డ్‌ప్రెస్ గురించి వాడుతున్నాం కాబట్టి ఈ వర్డ్‌ప్రెస్ అని అయితే మనకు తెలిసిపోయిందన్నమాట. మళ్ళీ డొమైన్ అంటే ఏంది సార్? చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. గెట్ రెడీ. మళ్ళీ డొమైన్ అంటే ఏంది సార్? మీకోసం డీటెయిల్‌గా ఈ డొమైన్ ఈస్ నథింగ్ బట్ ఏ మొబైల్ నంబర్. యువర్ మొబైల్ నంబర్. జస్ట్ కంపేర్ విత్ మొబైల్ నంబర్ అన్నమాట. డొమైన్ అంటే ఏం చేస్తారంటే ఒక మొబైల్ నంబర్ అన్నమాట. సార్ డొమైన్ అయితే నాకు తెలిసిందైతే క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే అమెజాన్.ఇన్, ఫ్లిప్‌కార్ట్.com, ఆహా.వీడియో ఇవన్నీ మనకు తెలుసు. మళ్ళీ మొబైల్ నంబర్‌తోని ఎందుకు కంపేర్ చేస్తున్నారు సార్ అంటే ఇక్కడ మనకు సబ్జెక్ట్ వస్తుంది సార్. అదేం సబ్జెక్ట్ సార్ అంటే డొమైన్ అనేది ఉంది. ఈ డొమైన్ అనేది ఏంది? నా పేరు సుబ్రహ్మణ్యం కాబట్టి ఐయామ్ గోయింగ్ టు రైట్ ఏ సుబ్రహ్మణ్యం అని చెప్పేసి .com అని చెప్పేసి తీసుకున్నా. సరే .com కూడా వద్దు. ఇప్పుడు సుబ్రహ్మణ్యం అంటే నాలాగా ఒకరే ఉంటారా? వందల మంది ఉంటారా? ఇండియా గురించే మాట్లాడుకుందాం. అది హైదరాబాద్‌లోనే మాట్లాడుకుందాం. ఎల్బీ నగర్‌లోనే మాట్లాడుకుందాం. ఇండియా అనేది చాలా పెద్దది. హైదరాబాద్ దాంట్లో చిన్నది. ఎల్బీ నగర్ ఇంకా చిన్నది. దాని లోపల సుబ్రహ్మణ్యం అనే పర్సన్ ఉండు. ఆ సుబ్రహ్మణ్యం అనే పర్సన్ ఒక్కరుంటారా? ఆ పేరుతోని వందల మంది ఉంటారా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఆన్సర్ ఈస్ సింపుల్. చెప్పలేం. వందల కొద్దీ ఉండొచ్చనమాట. మళ్ళీ, మళ్ళీ ఇప్పుడు నాకొక ఆధార్ కార్డ్ ఉంది. నాకొక ఆధార్ కార్డ్ అనేది ఉంది. ఆధార్ కార్డ్ అంటే నంబర్ అన్నమాట. నా పేరు సుబ్రహ్మణ్యం. నాకొక ఆధార్ నంబర్ లింక్ అయి ఉంది. సో, నాకు నా ఆధార్ నంబర్ అందరికి సేమ్ ఉంటుందా? యూనిక్‌గా ఉంటుందా? నేను సుబ్రహ్మణ్యం. నాకు ఇండియన్ గవర్నమెంట్ ఒక ఐడీ ఇచ్చింది. ఒక ఐడీ ఇచ్చిందన్నమాట. ఏందది? ఆధార్ కార్డో, ఓటర్ ఐడీనో, లేకపోతే ఏదన్నా కరెంట్ నంబరో, లేకపోతే మొబైల్ నంబరో యూనిక్‌గా అనేది నేను తీసుకున్న పైసలు పెట్టి. గవర్నమెంట్ అథారిటీ ఇచ్చింది కాబట్టి ఆధార్ కార్డ్ అనేది ఉంది కాబట్టి ప్రస్తుతం ట్రెండ్. అది పాస్‌పోర్ట్ గావచ్చు, ఆధార్ కావచ్చు, లేకపోతే ఓటర్ ఐడీ గావచ్చు, హెల్త్ కార్డ్ గావచ్చు, ఒక బ్యాంక్ అకౌంట్ నంబర్ గావచ్చు. ఇక్కడ ఏది కొట్టినా కానీ నా డీటెయిల్స్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ గూడా యూనిక్ ఏ విధంగా అయితే ఉంటుందో, సుబ్రహ్మణ్యం అనే పర్సన్ మార్కెట్‌లో 100 మంది ఉండొచ్చు. ఎస్‌యుబీఆర్‌ఏ-ఎంఎన్‌ఎన్ సుబ్రహ్మణ్యం అనే పర్సన్ మార్కెట్‌లో వందల మంది ఉండొచ్చు. కానీ ఏఏడీహెచ్ఏఆర్ ఆధార్ నంబర్ అనేది అంటున్నాను గదా! ఈ ఆధార్ నంబర్ గూడా ఎప్పుడైతే ఈ 2 మ్యాచ్ అయితాయో ఇట్ మస్ట్ బి యూనిక్. ఇట్ మస్ట్ బి యూఎన్ఐక్యూఈ అన్నమాట. ఇట్ మస్ట్ బి యూనిక్. ఇంకా నీకు ఒక్కసారి ఆధార్ నంబర్ అలొకేట్ చేసిన తర్వాత నాకు ఆధార్ నంబరు వేరే వాళ్ళకి వేరే నంబర్ వస్తుంది తప్ప, ఆ పేరు ఆ నంబర్‌తోని ఎవరైతే ఉంటుందో యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎ ఎగ్జాక్ట్ పర్సన్ డీటెయిల్స్ అనేది వస్తుంది. నేను సుబ్రహ్మణ్యం అని చెప్పేసి ఆధార్ డేటాబేస్‌లో కొడితే కొన్ని లక్షల మంది రావచ్చు. కానీ ఆధార్ కార్డ్ నంబర్ కొడితే ఎగ్జాక్ట్ పర్సన్ అనేది వస్తుంది. ఇక్కడ గూడా ఆధార్ నంబర్ ఏ విధంగా అయితే ఉంటుందో, ఈ డొమైన్ నేమ్ ఏదైతే ఉంటుందో, డొమైన్ నేమ్ ఏదైతే అంటున్నామో, దిస్ విల్ కంటైన్ అన్ ఐపీ అడ్రెస్ అంటాం. ఏడీడీఆర్ఎస్ఎస్ ఐపీ అడ్రెస్ అనేది అంటామన్నమాట. నాకు ఆధార్ కార్డ్ నంబర్ ఏ విధంగా అయితే ఉంటుందో, ప్రతి ఒక్క వెబ్‌సైట్‌కి ఒక ఐపీ అడ్రెస్ అనేది ఉంటుంది. నా ఆధార్ కార్డ్ సీరీస్ 3521 ఏదో 12 డిజిట్ అనేది ఉంటుంది. నన్ను సుబ్రహ్మణ్యం అని పిలుస్తారు. లేకపోతే షార్ట్‌కట్ సుబ్బు మణి అని చెప్పి పిలుస్తారు. అంతే తప్ప ఆధార్ కార్డ్ నంబర్‌తోని పిలుస్తారా నన్ను? సార్ నన్ను ఆధార్ కార్డ్ నంబర్‌తోని పిలుస్తారా ఎవరన్నా? ఆధార్ కార్డ్ నంబర్‌తోని పిలుస్తారా ఎవరన్నా? పిలవరు. వెబ్‌సైట్ నేమ్ గూడా ఏంది? ఒక ఐపీ అడ్రెస్. ఐపీ అడ్రెస్‌తోని ఎవరు పిలవరు సార్. వెబ్‌సైట్ అంటే ఏంది? ఒక డొమైన్ నేమ్. ఆ డొమైన్ నేమ్‌ని ఏమంటారు? ఒక పేరు పెట్టుకున్నాం. ఆ పేరు ఎనకాల ఒకటి దాసుకొని ఉంటుందన్నమాట. హైడ్ అయి ఉంటుంది. దాన్నే మనం ఐపీ అడ్రెస్ అంటాం. ఏదో 1.2.123.144. ఏదో ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్‌ని మనం పిలవలేం కాబట్టి దానికొక పేరు పెట్టుకుంటున్నాం. ఆ పేరు నేమే డొమైన్ నేమ్ అన్నమాట. ఓకేనా? జస్ట్ మొబైల్ నంబర్ ఎందుకన్నానంటే దీనికోసం గుర్తుపెట్టుకోవడానికి. డొమైన్ నేమ్ లోపల ఏముంటుంది సార్? ఐపీ అడ్రెస్. ఈ ఐపీ అడ్రెస్‌ని ప్రాపర్‌గా పిలవలేం కాబట్టి మనమేమంటున్నాం? ఒక వెబ్‌సైట్ నేమ్‌తోని పిలుస్తున్నాం. ఎగ్జాంపుల్ ఏఎంఏజెడ్ఎన్ అమెజాన్.ఇన్ తోనని పిలుస్తున్నామన్నమాట. అమెజాన్.ఇన్ గావచ్చు, గూగుల్.కామ్ గావచ్చు ఇలా పిలుస్తున్నామన్నమాట. దీని ఎనకాల ఏముంటుంది? ఒక ఐపీ అడ్రెస్ ఉంటుంది. దాన్నేమంటాం మనము? డొమైన్ నేమ్ అనేది అంటామన్నమాట. అంతే. మీ రియల్ టైమ్‌లో తెలుసుకోవాలంటే ఒక సిమ్ నంబర్ ఎనకాల ఏముంటుంది సార్ అంటే ఒక పర్సన్‌కి అలొకేట్ దాని ఎనకాల గూడా ఇంకొక నంబర్ ఉంటుంది. ఏదో సిమ్ సిరీస్ ఏదో అంటాం. అది మనకు అవసరం లేదు. ఇక్కడ గూడా ఒక డొమైన్ నేమ్‌కి ఏముంటుంది? బ్యాక్ ఎండ్‌లో ఒక ఐపీ అడ్రెస్ ఉంటే ఐపీ అడ్రెస్‌ని మనం ప్రాపర్‌గా పిలవలేం కాబట్టి ఏమంటాం మనము? దానికొక పేరు పెడతాం. అమెజాన్.ఇనో, సుబ్బు.కామో, గూగుల్.కామో, ఏఐ పవర్ డిజిటల్ డాట్ మార్కెటింగ్ ఏదో తీసుకొని మనం క్లోజ్ చేస్తామన్నమాట. సో యూ కెన్ కంపేర్, యూ క్యాన్ COMPARE కంపేర్ లైక్ విత్ యువర్ విత్ యువర్ మొబైల్ నంబర్ ఆర్ నేమ్. సో ఇంతకు మించి ఏముండదు సార్ డొమైన్ నేమ్ అంటే.
మళ్ళీ డొమైన్ అనేది ఎలా తీసుకోవాలి, రేపు డీటెయిల్ గా తెలుసుకుందాం. సార్ ఇంకేదో అన్నారు సార్, హోస్టింగ్ అన్నారు. హోస్టింగ్ అంటే ఏంది, యూ కెన్ కంపేర్ విత్ యువర్ మొబైల్ ఫోన్. ఇప్పుడున్న మార్కెట్ మొత్తం స్మార్ట్ ఫోన్స్ అంటున్నాం కాబట్టి మీకోసం స్మార్ట్ ఫోన్స్ అనేది అంటున్నా. ఈ స్మార్ట్ ఫోన్స్ లోపల ఏముంటుంది సార్, మీకు తెలిసింది ఏంది, ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అంటే ఒకప్పుడు ఫోన్ వెళ్తుందా లేదా, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అనేసరికి ఏంది, కెమెరా మంచిగా ఉందా లేదా, బ్యాటరీ బ్యాకప్ ఉందా లేదా, ఫిల్టర్స్ మంచిగా అప్లై అవుతున్నాయా లేదా, స్నాప్చాట్ ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఇప్పుడు మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ ఏవి ఎందుకు అంటున్నాను, స్మార్ట్ ఫోన్ అంటే ఏముంటుంది, మనకు ర్యామ్ ఉంటుంది, స్పీడ్ గా రన్ కావడానికి ర్యామ్ ఉంటుంది, స్టోరేజ్ చేసుకోవడానికి రామ్ ఉంటుంది. సో ఈ ఆపరేషన్స్ మొత్తం ప్రాపర్ గా జరగడానికి ఒక ప్రాసెసర్ అనేది ఉంటుంది. సో హార్డ్వేర్ ని మొత్తం హ్యాండిల్ చేయడానికి మనకు ఒక సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది అనమాట. ఈ సాఫ్ట్వేర్ లో మళ్ళీ మనకు 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ANDROID ఆండ్రాయిడ్ ఉంటుంది, లేకపోతే iOS సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది అన్నమాట. మన మొబైల్ వాడుతున్నాం కాబట్టి ఇది. అదే మీరు డెస్క్టాప్ ల్యాప్టాప్ లో తీసుకున్నారనుకోండి, అయితే లైనక్స్ ఉంటుంది, లేకపోతే విండోస్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ కలిపితేనే మనకేంది ఒక ఫోన్ అనేది అంటున్నాం. ఫోన్ లో కెమెరా ఉంటుంది, దీని లోపల ఉండదు. సో ఒక వెబ్సైట్ ప్రాపర్ గా రన్ కావాలంటే దీని లోపల కూడా, హోస్టింగ్ లోపల కూడా వెబ్సైట్ కి ఇస్తున్నాం కాబట్టి వెబ్ హోస్టింగ్ అంటున్నాం. సో సింప్లీ వీఆర్ గోయింగ్ టు కాల్ యాజ్, వెబ్సైట్ కి ఇస్తున్నాం కాబట్టి వీఆర్ గోయింగ్ టు కాల్ యాజ్ ఏ వెబ్ హోస్టింగ్ అనేది అంటున్నాం. ఈ వెబ్ హోస్టింగ్ లోపల కూడా యూ కెన్ కంపేర్ లైక్ ఏ మొబైల్ తో కంపేర్ చేసినప్పుడు దాని లోపల ర్యామ్ ఉంటుంది, రామ్ ఉంటుంది, ప్రాసెసర్ ఉంటుంది, ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయి ఉంటుంది కాబట్టి అది మొబైల్ అయితే ఆండ్రాయిడ్ అంటున్నాం, యాపిల్ అయితే iOS అంటున్నాం. ఒకవేళ మీరు ల్యాప్టాప్ డెస్క్టాప్ తో తీసుకున్నారు అనుకోండి, లైనక్స్ గానీ విండోస్ గానీ అంటున్నాం అనమాట. లేదు సార్ నేను యాపిల్ మ్యాక్ వాడుతానంటే అది కూడా ఒక లైనక్స్ డెరివేటివ్నే. ఓకేనా, వాళ్ళు కూడా డిపెండ్ అయ్యి చేసింది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీదనే. యూ క్యాన్ చెక్ ఇట్ అన్నమాట. సో ఒక హోస్టింగ్ అంటే ఏంది, మనం వెబ్సైట్ ని డిజైన్ చేయాలి కాబట్టి వెబ్సైట్ హోస్టింగ్ అనేది అంటున్నాం. అది మీరు మొబైల్ ఫోన్ తో కంపేర్ చేస్తే, స్మార్ట్ ఫోన్ తో కంపేర్ చేసినా మన మొబైల్ ఏ విధంగా అయితే రాము ప్రాసెసర్ సాఫ్ట్వేర్, అది మొబైల్ అయితే ఆండ్రాయిడ్ iOS, డెస్క్టాప్ ల్యాప్టాప్ అయితే లైనక్స్ విండోస్ అనేది ఏ విధంగా అయితే ఉంటుందో, ఒక హోస్టింగ్ కావాలంటే దీని లోపల ఇంతగానం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనకు వెబ్సైట్ లైవ్ కావాలంటే ఏమేమి కావాలి ఇప్పుడు చెప్పండి. ఇది మల్టిపుల్ టైమ్స్ రాస్తాను, రేపు కూడా ఒక 1 టైమ్ 2 టైమ్ రిపీట్ అయిపోతుంది. మనకేం కావాలి, ఒక డొమైన్ కావాలి, ఒకటి వెబ్ హోస్టింగ్ అనేది కావాలి, అట్ ద సేమ్ టైం ఒకటి సిఎంఎస్ సాఫ్ట్వేర్ అన్నా కావాలి, లేకపోతే డెవలపర్ కోడ్ అన్నా కావాలి. ఇది అర్థమైందా సార్ ఇప్పుడు క్లియర్ గా? సార్ ఇది క్లియర్ గా అర్థమైందా డెఫినేషన్? చాలా సింపుల్ గా చెప్తున్నాను సార్. సార్ ఇది డెఫినేషన్ అర్థమైందా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. వెయిటింగ్. చాలా తక్కువ మంది ఇస్తున్నారు సార్ ఆన్సర్స్. మీకోసమే సార్, అర్థం కాకపోతే ఇంకొంచెం వేరే ఫార్మాట్ లో చెప్తాను. ఓకేనా, డన్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఏం అర్థమైంది మనకి, ఒక వెబ్సైట్ కావాలంటే ప్రాపర్ గా డొమైన్ నేమ్ కావాలి, వెబ్ హోస్టింగ్ కావాలి, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, లేకపోతే డెవలపర్ సాఫ్ట్వేర్ కోడ్ అనేది కావాలి. అమ్మయ్య, ఒక సబ్జెక్ట్ లో, ఒక డిజిటల్ మార్కెటింగ్ లో వెబ్సైట్ ఒక ఇంపార్టెన్స్ తెలుసుకుని, ఒక వెబ్సైట్ ఎలా లైవ్ కావాలో మనం తెలుసుకున్నాం అనమాట. మళ్ళీ డొమైన్ అనేది ఎవరు అమ్ముతున్నారు, ఐ నీడ్ టు నో. ఇది ఒక్కటి చెప్పి క్లోజ్ చేస్తాను, రేపు ఇంకొంచెం డెప్త్ గా ప్రాక్టికల్ గా వెళ్దాం. ఓకేనా, ఈ డొమైన్ అనేది ఎవరు అమ్ముతున్నారు, సార్ తెలుసుకోవాలని ఉంది. ఈ డొమైన్ అనేది ఎవరు అమ్ముతున్నారు, గో డాడీ. ఓకే డన్, వెరీ గుడ్ ఆన్సర్. నేమ్ చిప్, వెరీ గుడ్ ఆన్సర్. హోస్టింగర్, వెరీ గుడ్ ఆన్సర్. వీళ్ళందరికీ ఎవరు అమ్ముతున్నారు, బిగ్ రాక్. సరే బిగ్ రాక్ ఎవరు అమ్ముతున్నారు, ఐ నీడ్ టు నో యువర్ ఆన్సర్స్. లాజిక్ అర్థం చేసుకోండి. గోడాడ్ అమ్ముతున్నాడు, బిగ్ రాక్ అమ్ముతున్నాడు, గవర్నమెంట్ అమ్ముతున్నాడు, ఓకేనా, నేమ్ షిప్ అమ్ముతున్నాడు, ICNS అంటున్నారు. ఎస్, ఐ విల్ టెల్ యూ వాట్ యు సెడ్ ఇస్ 100% కరెక్ట్. దాన్నే మనం ఏమంటామంటే ఐ ఏం చేయి, కేఎఫ్ఆల్ గుర్తొచ్చిందా? ఓకే డన్, సారీ. సో డొమైన్ ఎవరు అమ్ముతున్నారు అంటే ఇట్స్ సర్వీస్ అన్నమాట. ICANN అని అంటాం అనమాట, ఇంటర్నెట్ కార్పొరేట్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ అనేది అంటాం అనమాట. ఇది జస్ట్ చూడండి, ICANN అన్నమాట. ఇది ఏం చేస్తాడు, ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ అనేది అంటున్నాం అనమాట. ద ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ అంటుంటాం అనమాట. సో దిస్ ఇస్ వెరీ వెరీ సింపుల్. ఓకేనా, ఇది మీకు గుర్తుపెట్టుకోవడానికి ఇలా అంటున్నాను అనమాట. సో ఐక్యాన్ అంటే ఏం చేశారంటే ద ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్. సో యూ క్యాన్ కంపేర్ విత్, యూ క్యాన్ COMPR కంపేర్ దిస్ విత్ యువర్ ఆధార్, ADHAR, ఆధార్ అన్నమాట. ఏంది సార్, దీని ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ రేపు డీటెయిల్ గా తెలుసుకుందాం. రేపు ఇంకొంచెం పెంచుతానండి క్లాస్ టైమింగ్స్. ఓకేనా, సో ఐఎమ్ స్టాపింగ్ హియర్, లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. మీ దగ్గర మరి క్వెరీస్ ఉంటే డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్. ఓకేనా సార్, ఇంట్రెస్టింగ్ గా ఉందా డే 1? ఇంకా చెప్పాలని ఉంది. టుమారో వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ. ఇంట్రెస్టింగ్ గా ఉందా సార్? యూ కెన్ కామెంట్. నా సెషన్స్ మొత్తం లైవ్ ఇట్లానే ఉంటాయి సార్, డైరెక్ట్ ఆన్సర్ తీసుకొని చెప్తాను. ఇంకా డెప్త్కి వెళ్ళేసరికి మీకు ఇంకొంచెం
ఏమంటారు? ఎంటర్‌టైన్‌మెంట్ అనుకోండి, ఎంగేజ్‌మెంట్ అనుకోండి, ఇంకా చాలా డెప్త్‌గా తీసుకొనెళ్తాను. ఓకేనా? థాంక్ యూ. సో, యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఐ యామ్ గోయింగ్ టు ఆన్సర్ వన్ బై వన్. థాంక్ యూ అండి కీర్తి. డెఫినైట్‌లీ అమ్మా. సో, ఐ విల్ యాక్సెప్ట్ ఆల్. యెస్ అండి. మాట్లాడొచ్చు నాతోని వన్ బై వన్. చెప్పు విశ్వ. రాజు చెప్పండి రాజు. సార్ కాన్వాలో వెబ్‌సైట్స్ ఫ్రీ గదా! అవే డిజైన్ జేసి అప్‌లోడ్ చేయొచ్చు కదా సార్? అది వేరు విశ్వ. అది చిన్న ఇప్పుడు మనము ఇప్పుడు నీకు రూ. 10 కావాలా, రూ. 1000 కావాలంటే రూ. 1000 కావాలంటావు. రూ. 1000 వచ్చిన తర్వాత రూ. 1000 జీతం కావాలా, 10,000 జీతం కావాలంటే 10,000 జీతం కావాలంటావు. 10,000 జీతం వచ్చిన తర్వాత 10,000 కావాలా, 30,000 కావాలంటే 30,000 కావాలంటావు. అప్‌గ్రేడ్ అనేది కావాలి. ఒక బిగినర్ లెవెల్‌లో కాన్వా అనేది సరిపోతుంది. కాన్వాతోని ఎక్కువ ఆప్టిమైజ్ చేయలేవు. నీకొక రెజ్యూమ్ కావచ్చు, ఒక పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ కావచ్చు, వెడ్డింగ్ వెబ్‌సైట్ కావాలంటే నువ్వు ఎంబటే చేసేసుకో. అంతే. ఓకేనా? ఓకేనా? కాన్వాతోని సార్ ఎలా చేయాలో, ఏఐతోని ఎలా చేయాలో డీటెయిల్‌గా చెప్తాను. సార్ బిగినర్‌గా మంచిదేనా సార్ కాన్వా? బిగినర్‌గా మంచిదే. మన కాన్వర్సేషన్ ఉంది కదా! కాన్వా వచ్చినప్పుడు వెబ్‌సైట్ గురించి డీటెయిల్‌గా చెప్తాను. ఓకేనా? ఓకే. యాహ్! థాంక్ యూ విశ్వ. చెప్పండి రాజు. సార్ రాజు మీరు కెన్ స్పీక్. పర్సెంటేజ్ చెప్పారు గదా! అవును. అది అవును. ఎలా అవును. ఇప్పుడు సపోజ్ నేను చెప్పాననుకోండి వాళ్ళు ఎలా బిలీవ్ చేస్తారిప్పుడు? ఇప్పుడు నా దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి మీకు ఓపెన్‌గా చెప్తున్నానండి. ఓకేనా? ఇప్పుడు నా దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి మీకు డీటెయిల్‌గా చెప్తున్నాను. నేను మార్కెట్‌ని స్టడీ చేస్తాను, రిపోర్ట్ చదువుతాను. ఐ యామ్ ఆల్సో ఏ లెర్నర్ అండి. డైలీ ఏదో ఒకటి మినిమమ్ 10 మినిట్సో, 15 మినిట్సో మీకు ఏదైతే 1% టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయమంటాను గదా! అదే పర్సెంట్ ఆఫ్ టైమ్ నేను కూడా ఇన్వెస్ట్ చేస్తుంటానన్నమాట అప్ స్కిల్ కావడానికి. ఆ రిపోర్ట్స్ బట్టే నేను మీకు జెన్యూన్‌గా చెప్తున్నాను. అదే మీరు చెప్పారు. డిజిటల్ ట్రెడిషనల్‌లో ఇంత పర్సెంట్ ఇన్వెస్ట్‌మెంట్, అవును. డిజిటల్‌లో ఇంత అవును. అనేది. అవును. అవును. అది మీకేం కావాలి అందులో? డీటెయిల్స్ ఏం కావాలి అందులో? అంటే నేను ఎలా మీరు చెప్పారు కదా సార్ అది మనకి ఏదైనా ప్రూఫ్ ఏదైనా గవర్నమెంట్ నుంచి ఇట్లా ఆహా! రిసర్చ్ సర్వే వెబ్‌సైట్ ఏమైనా అర్థమైంది. ఉందా అని అడుగుతున్నా. అర్థమైంది. ఓకేనా? వాట్ ఈస్ ద ఒక్క నిమిషం మీకోసం రాస్తున్నా. వాట్ ఈస్ ద నా స్క్రీన్ విజిబుల్ కదా రాజు? నా స్క్రీన్ విజిబుల్ కదా రాజు? యెస్. యాహ్! థాంక్ యూ. మీకోసం రాస్తున్నానండి. వాట్ ఈస్ ద మార్కెటింగ్ బడ్జెట్ బియుడిజిఇటి బడ్జెట్ అలోకేషన్. వాట్ ఈస్ ద మార్కెటింగ్ బడ్జెట్ అలోకేషన్ ఇన్ ఇండియా ఫర్ ఫర్ ఏ కంపెనీ ఎంఎన్‌సి అని చెప్పేసి రాస్తున్నా. చూద్దాం. ఏమిస్తుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏంది ఫర్ మల్టీనేషనల్ కంపెనీ అంటే ఆల్రెడీ పేరుంది కాబట్టి దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ మినిమమ్ బిట్వీన్ 2% to 10% ఓవరాల్ రెవెన్యూ. వాళ్ళకి రూ. 1,00,00,000 రెవెన్యూ అనుకోచ్చిందనుకోండి 2,00,000 నుంచి 10,00,000 వరకు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు తెలుసు. ఇక్కడ కూడా ఏంది ఏ జనరల్ గైడ్‌లైన్ ఈస్ బి2బి కంపెనీస్ ఆఫెన్ అలోకేట్ 2-5% వైల్ బి2సి కంపెనీస్ ఇప్పుడు మార్కెట్ మొత్తం ఇదే ఉంది కదా! మినిమమ్ 5% నుంచి 10% కొన్ని స్టార్టప్స్ అయితే 15%, 20%, 30% కూడా అలోకేట్ చేస్తున్నాయి. ఓకేనా అండి? ఇక్కడ చూడండి రిటైల్ అండ్ ఈ-కామర్స్ ఇన్వెస్ట్ వచ్చేసి 10-15% ఆఫ్ టోటల్ ఆఫ్ రెవెన్యూ. బిజినెస్ మోడల్ వచ్చేసి విత్ బి2బి ప్రియారిటైజెస్ మాస్ అవుట్ రీచ్. సో మీరు అడిగిందే నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఓకేనా? ఓకేనా రాజు? సార్ మీరు ఇందులో 10% ఉంది కదా సార్ మరి? అవును. మీరు 60 చెప్పారు కదా! ఆహా! లే. ఇప్పుడు ఎట్లా రాజు మీరు నాకు 1,00,00,000 ఇచ్చారనుకుందాం. 1,00,00,000 రెవెన్యూ వచ్చింది. 1,00,00,000లో రెవెన్యూ ఓ 10% అనుకున్నాను. 1,00,00,000లో 10% ఎంత బడ్జెట్? మార్కెటింగ్ బడ్జెట్ 10,00,000 అన్నమాట. 10 లాక్స్. 10,00,000 నాకిచ్చినప్పుడు ఆ మార్కెటింగ్ బడ్జెట్‌లోనే నేను డిజిటల్ మార్కెటింగ్‌కి స్పెండ్ చేస్తాను. ట్రెడిషనల్ మార్కెటింగ్‌కి స్పెండ్ చేస్తాను. అలా స్పెండ్ చేసినప్పుడు 60% విల్ బి డిజిటల్ మార్కెటింగ్. 40% విల్ బి ట్రెడిషనల్ మార్కెటింగ్. సో మీకోసం నేనేం చేస్తున్నాను ఇంకొంచెం బెటర్‌గా రాస్తున్నాను. ఓకేనా? ఐ నీడ్ టు నో స్పెంట్ SPEND స్పెండింగ్ ఆన్ డిజిటల్ అండ్ అదర్ మార్కెటింగ్ పర్సెంటేజ్. ఇదే కదా మీకు కావాల్సింది? యెస్. Typically 42% goes to digital marketing, 20-30% to traditional marketing, 10-20% స్పాన్సర్‌షిప్స్. ఇదే కదా నేను చెప్పింది. ఈడెవడో యెస్. ఇచ్చాడు. నేను ఏదో రిపోర్ట్ చూసి నేను మీకు డీటెయిల్‌గా చెప్తున్నాను. రైట్. ఓకేనా సార్? ఇది కూడా ఎప్పుడు అప్డేట్ అయింది? 9th May 2025. అంటే ఫస్ట్ ఒక మార్కెటింగ్ బడ్జెట్ ఉంటుంది. మార్కెటింగ్ బడ్జెట్‌లో వాళ్ళు స్ప్లిట్ చేసుకుంటారు. ఓకేనా రాజ్? ఓకే. అంటే మనం కూడా ఇట్లా డైలీ ఆర్టికల్స్ చదువుతుండాలయితే. నేను మీకిస్తాను. అల్టిమేట్ రిసోర్సెస్ మీకిస్తాను. ఓకేనా? ఇలాంటి విషయం ఫస్ట్ పోవాలంటే ఈ వెబ్‌సైట్‌లోనే చూడాలా సార్? నేను మీకు చెప్తానండి. నేను మంచి రిసోర్సెస్ ఇస్తాను మీకు. ఓకేనా? మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో దొరకదు, యూట్యూబ్‌లో దొరకదు.
మనం ఒక కమ్యూనిటీ ప్రిపేర్ చేస్తున్నాము, దాంట్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఓకేనా? నాకంటే 10 టైమ్స్ బెటర్‌గా మీరు ఎలా ఉండాలో నేను మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాను సార్. నథింగ్ టు వరీ. ఓకేనా రాజు? ఓకే సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ ట్రస్టింగ్. ఇంకా అండి? సార్ మీరు హ్యాండ్ రైజ్ చేస్తే కంపల్సరీ నేను మీకు మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తాను. ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ చేశారా? సార్ క్యాన్ వి బిల్డ్ స్కూల్ ఫీ అప్లికేషన్? లక్ష్మి, వాట్ యూ సెడ్ ఈస్ 100% కరెక్ట్. బట్ సమ్ లిమిటేషన్స్ ఉన్నాయి. ఏ టెక్నాలజీ 100% ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది చెయ్యదు. కాబట్టి సాఫ్ట్‌వేర్ సిస్టమ్ కూడా చాలా అడ్వాన్స్‌గా అప్‌డేట్ అనేది అవుతూ ఉంటుంది. సో, స్కూల్ ఫీ అప్లికేషన్ అంటే దానికి సెపరేట్ సాఫ్ట్‌వేర్ అనేది తీసుకోవాలమ్మా. ఎస్పెషల్లీ దే హావ్ డిజైన్డ్ ఫర్ స్కూల్స్ ఓన్లీ. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సరే శామ్యూల్. ప్లీజ్. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను మీకు ఆన్సర్ ఇస్తానండి. సార్ చెప్పండి విశ్వ. హౌ టు డీల్ క్లయింట్స్ అని చెప్తారా సార్ మీరు? నేను చెప్తాను విశ్వ. అది మన సబ్జెక్టే. కొన్ని ఫీవర్ ఇప్పుడు చెప్పు. ఫీవర్ లాగిన్ చెప్తారా సార్? అవన్నీ చెప్తానండి. ఓకేనా? ఓకే సార్. ఈరోజు ఇంకా సెకండ్ డేనే. పుట్టిన బేబీకి డైరెక్ట్ ఫుడ్ పెట్టాం కదా! దానికి ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇక్కడ కూడా మన సబ్జెక్ట్ అలాంటిదే. ప్రతి ఒక్కటి తెలుసుకుంటారు మీరు. ఓకేనా? డన్. ఇంకా అండి? ఓకే సార్. థ్యాంక్ యూ విశ్వ. డెఫినెట్‌గా అండి. మీరు ఇదే ఆన్సర్ కొన్ని మాడ్యూల్స్ తర్వాత అడగండి, మీకు అర్థమైపోతుంది. ఓకేనా? సో, ఇంకా సెషన్‌లో 13 మెంబర్స్ ఉన్నారు. క్వెరీస్ ఉంటే అడగండి సార్. డెఫినెట్‌గా ఐయామ్ గోయింగ్ టు ఆన్సర్. సార్ ఇది మీరు చెప్పలేదు, ఇప్పుడు అడిగినట్టు కూడా మీరు అడగొచ్చు. అప్‌కమింగ్ సెషన్స్‌లో కావచ్చు, కరెంట్ సెషన్స్‌లో కావచ్చు, నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? యెస్ ప్లీజ్. రేపంచి కొంచెం ఎక్కువ తీసుకుంటాను సార్ సెషను. ఇంకా అందరు కొంచెం ఫాస్ట్‌గా మూవ్ కావాలి కదా! అందుకని. ఓకేనా? సామ్ నీడ్ టు టేక్ ఎ పోల్. ఒక పోల్ తీసుకుంటాను, ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? జస్ట్ ఎ మినిట్. ఏముంది ఇక్కడ? ఏబీసీడీయా? ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే. క్రియేట్ పోల్. ఆన్సర్ ఏ. ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ. క్రియేట్ పోల్. సార్ సార్ ఈరోజు మన సెషన్ జరిగింది కదా! బావుందా? బాలేదా? బాగుంటే ట్రూ, బాలేకపోతే ఫాల్స్. ఎనీవన్. సార్ బాగుంటే ట్రూ. చెప్పండి రాజు. సార్ ఇప్పుడు మీరు డొమైన్ హోస్టింగ్ ఇస్తన్నారు కదా! ఇది అవును. మీ సబ్ డొమైన్ ఇస్తారా? డైరెక్ట్ డొమైన్ కొనుక్కో లేదండి. మీ ముందలే ఒక డొమైన్ తీసుకుంటాను. దాంతోని సబ్ డొమైన్ హోస్టింగ్ ఇస్తాను. ప్రీమియం థీమ్స్, ప్లగిన్స్ కూడా ఇస్తాను. ఇప్పుడు అందరికి అదే ఇస్తారా సార్? ఒకటే డొమైన్ అందరికి. అంతే. కరెక్ట్. ఇప్పుడు నేనేమనుకుంటా అంటే సార్ నేను ఓన్ డొమైన్ కొనుక్కొని నేను ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను సార్. మీరు అట్లా చేసుకోండి. అప్పుడు మీకు సెపరేట్‌గా థీమ్, ప్లగిన్ మీకు ఇచ్చేస్తాను. ఓకేనా? దట్ ఈస్ ఎ బెనిఫిట్. ఇప్పుడు ఎందుకంటే నేనిప్పుడు అంటే ఈ కాన్సెప్ట్ ఇంకా మనకు జరగలేదు కాబట్టి రేపు మీకు చెప్పి ఎల్లుండి రియల్ టైమ్‌లో డొమైన్ హోస్టింగ్ తీసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. సార్ 9 పార్టిసిపెంట్స్, స్టూడెంట్స్. ఓకే, డన్. వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. ఓకే, శరత్ చంద్రరాజు. థ్యాంక్ యూ అమ్మ లక్ష్మి. థ్యాంక్ యూ శ్రీలత. ఫస్ట్ ఆన్సర్ ఈస్ శరత్, సెకండ్ ఆన్సర్ ఈస్ లక్ష్మి, థర్డ్ ఆన్సర్ ఈస్ శ్రీలత. డన్. ఇంకేమైనా క్వెరీస్ ఉంటే చెప్పొచ్చండి. డెఫినెట్‌లీ ఐయామ్ గోయింగ్ టు ఆన్సర్. చెప్పండి శరత్. శరత్, యూ కెన్ స్పీక్ విత్ మీ. శరత్ మాట్లాడండి. ఏం కాదు. ప్రో సబ్స్క్రిప్షన్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా సార్? ఏదండి? క్యాన్వా ప్రో సబ్స్క్రిప్షన్. లేదండి. మనం ఫాల్స్ ప్రామిస్ చేయము. కానీ కాన్వా ఫ్రీ వర్షన్‌తోని ఎలాంటి మిరాకిల్ చేయొచ్చో మీకు చెప్తాను. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. డెఫినెట్‌గా చెప్తానండి. చెప్పమ్మా శ్రీలత. ఐ హావ్ ఎనేబుల్ యువర్ వాయిస్. యెస్. శ్రీలత మాట్లాడండమ్మా. ఏం కాదు, ఓపెన్‌గా మాట్లాడండి. హలో. సార్ చెప్పమ్మా వింటున్నాను. అంటే అది డొమైన్ గురించి ఇప్పుడు చెప్పారు కదా, అంటే సబ్ డొమైన్ షేరింగ్ అది అర్థం కాలేదు, ఒకసారి చెప్తారా? అది క్లియర్‌గా రేపు అర్థమవుతుందమ్మా. క్లియర్‌గా అది రేపు సబ్జెక్ట్ మొత్తం దాని మీదనే. ఓకేనా? ఓకే. డొమైన్ ఏంది, హోస్టింగ్ ఏంది, జస్ట్ మీకు ఓవర్‌వ్యూ ఇచ్చేసి అక్కడ వరకు ఎండ్ చేశాను. దాని మీద డెప్త్ ఏం వెళ్ళలేదు మనము. డొమైన్ ఎలా తీసుకోవాలి, హోస్టింగ్ ఎలా తీసుకోవాలి, దాని లోపల ఎలాంటి వేరియట్స్ ఉంటాయి, .com తీసుకుంటే ఏమవుతుంది, .in తీసుకుంటే ఏమవుతుంది, అది చెప్పిన తర్వాతనే మనం లైవ్ ప్రాక్టికల్‌కి వెళ్తాం ఇంకా. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.
ఇంకా అండి ఇంకెవరైనా ఉన్నారా? క్యాన్ వి క్లోజ్ ద సెషన్ టుడే? ఎస్ అనుకోవచ్చా? సార్ ఓకే. చెప్పండి రాజు. సార్ నేను నిన్న చెప్పాను కదా రాజు రియల్టర్ అని. అవును. అది ఇప్పుడు ప్రతిదానికి పేజెస్ క్రియేట్ చేయాల్సిందేనా సార్ నేను? 100% చేయాలి. వెబ్‌సైట్ ఉంటే వెబ్‌సైట్ లోపల అది లొకేషన్‌కి కాదు సార్ తగ్గట్టు గూగుల్ మై బిజినెస్ గూగుల్ మ్యాప్ సెపరేట్ బిజినెస్ గుట్ట. అదేనండి. మీకు 1 కిలోమీటర్, 2 కిలోమీటర్ రేడియస్‌లో వస్తే కొంచెం అప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఉమ్. గూగుల్ వాడు కూడా రిజెక్ట్ చేస్తాడు. సో మీకు చాలా ఫార్ అవే 5 కిలోమీటర్, 10 కిలోమీటర్స్ మీద ఎన్నున్నా సరే మీకు 10 లొకేషన్‌లున్నా 10 లొకేషన్‌లు యాడ్ చేసుకోవచ్చు. తప్పేం కాదు. ఓకేనా? కాబట్టి ఒక సింగిల్ దానిపైన మొత్తం రన్ చేయలేను తెలంగాణ మొత్తం. సింగిల్ దాని మీద రన్ చేయొచ్చు గానీ అది ప్రాపర్ కరెక్ట్ కాదు అది. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ అపోలో ఫార్మసీ ఉంది, మెడ్ ప్లస్ ఫార్మసీ ఉంది. ఇప్పుడు ఒకటే షోరూమ్ నుంచి చేస్తాడా? ప్రతి ఒక్క లొకేషన్‌కి మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయా? వాళ్ళకి మల్టిపుల్ ఉన్నాయి సార్. జియో ఆ మల్టిపుల్ అదే మల్టిపుల్ బ్రాంచెస్ కి మల్టిపుల్ లొకేషన్స్ ఉన్నాయి. ఎందుకు? ఎక్కడిదక్కడ సెగ్రిగేట్ చేసి ఎక్కడక్కడ బిజినెస్ ని లాక్ చేస్తున్నాడు. అంతేనా? ఇక్కడ కూడా మన బిజినెస్ కూడా అలాగే ఉంది. మళ్ళా వెంచర్కి వెళ్ళి అన్ని వీడియోస్ చెయ్యాలి. అప్లోడ్ చేసి మళ్ళా ఆ పని అంతా చేయాలి. చేయాలి. 100% చేయాలి. అలా చేస్తే మీకు బిజినెస్ వస్తుంది. కాంప్రమైజ్ అయితే బిజినెస్ కూడా కాంప్రమైజ్ అవ్వాలి. ఓకేనా రాజు? యా. సార్ ఇన్‌స్టాలో కాన్వా ప్రీమియం 299 లైఫ్ టైమ్ పెడుతున్నారు. ఇది నేను చెప్తానండి శామ్యూల్. మీకు ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు చెప్తాను. అది ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవద్దు లాస్ట్‌లో మీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఐ విల్ షోకేస్ దేర్. ఓకే. సార్ క్యాన్ వి ఎర్న్ మనీ ఆఫ్టర్ 90 డేస్? 30 డేస్ లోపల మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుందమ్మా. యూ క్యాన్ ఆస్క్ మీ అట్ 68th డే. 2 మంత్స్ లోపల మీరు నన్ను అడగొచ్చు. నిజంగా ఎర్న్ చేయొచ్చా లేదా అని చెప్పేసి మీకు అర్థమైపోతుందమ్మా. ఓకేనా లక్ష్మి? సార్ థ్యాంక్ యూ. నేను చెప్పండి. క్యాన్వా ప్రీమియం నేను తీసుకున్నాను సార్. ఇది వెరీ గుడ్ అండి. ఉంటే అది మంచిది. 99 కి ఇచ్చాడు. అన్ని ఎవరిచ్చారు? ఎవరో గ్రూప్ పరిచయం 3 మంత్స్ నుంచి నేను బాగానే వాడుతున్నాను. ఈజీగా ఉన్నాయి. వాడండి. అది ఎడ్యుకేషనల్ పర్పస్ అని ఇచ్చాడు. ఓకే. లైఫ్ టైం వాడండి. నాకు రియల్ ఎస్టేట్ పర్పస్ ఎవ్వరు ఇవ్వరండి. అన్ని క్రియేట్ రాజు గారు మీకు ఒకటి ఓపెన్ గా చెప్తున్నా. మీరు కష్టపడి ఒక ఫ్లాట్ అమ్ముతారు. ఒకరికి ఒకటి ఇస్తే బాగుంటుందా? ఒకటే ఫ్లాట్ 10 మందికి అమ్మితే బాగుంటుందా? లాజిక్ చూడండి. ఇది కూడా అంతే. కొంచెం మార్కెట్ లో కొంచెం అప్ అండ్ డౌన్ ఉంది. దాన్ని వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు. అకౌంట్ నీకు లైఫ్ టైం ఇచ్చాడు అనుకోండి. అదో 3 మంత్స్ 6 మంత్స్ రావచ్చు. 1000 మందికి అమ్మిన తర్వాత అకౌంట్ క్లోజ్ అయింది అనుకోండి. 1000 మంది దగ్గరికి అకౌంట్లు ఎగిరిపోతాయి. ఆన్సర్ ఇస్ సింపుల్. సో మీరు సంవత్సరానికి 4000 కట్టి ఎప్పుడైతే కాన్వా తీసుకుంటారో అది మీకు బెస్ట్ ఉన్నట్టు. ఓకేనా రాజు? అది మీ ప్రైవేట్ ప్రాపర్టీ. అంటే ఇప్పుడు ఇది క్రాక్డ్ వెర్షన్ అంటారా సార్? క్రాక్డ్ కాదండి. దాని లోపల కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. అది మీకు కాన్వా వచ్చినప్పుడు చెప్తాను. ఓకేనా? అది ఇప్పుడు చెప్పి డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు రాజు. ఓకేనా? ఓకే. యా. కాన్వా వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను. ఓకేనా? డెఫినెట్ గా. యా. సో దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ. విల్ మీట్ టుమారో అట్ షార్ప్ 7 PM. డోంట్ మిస్ టుమారో సెషన్. ఓకేనా? థ్యాంక్ యూ. బై. బాయ్ అండి. రియల్లీ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రేపు ఇంకా ఎంగేజింగ్ గా ఉంటుంది. రేపు ఇంకొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ అండి. బాయ్.